అట్టి జీవవాకులతో మీ దాసుని ద్వారా మాతోనే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీరే మాతో మాట్లాడండి అయ్యా. మా జీవితాలను మా బ్రతుకులను మేము సరి చేసుకుని అయ్యా నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు అందరికీ దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా మీ దాసుడు వాక్యం తెచ్చుండగా వినే మనసు, గ్రహించే మనసు, అయ్యా సమ్మతించే మనసు మాకు అందరికీ దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంతవరకు నైనా వాక్యానికి, సంఘానికి, సేవకులకి అయ్యా వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి వ్యతిరేకతను యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగోనైనా మీ దాసు నోట మీ మాట ఉంచి మాతోనే మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ఇక ప్రభు బలారాధనలోనైనా ఏ ఒక్కరం కూడా అయోగ్యంగా చేయవేక తండ్రి, యోగ్యంగా బలలో చేవేసే భాగ్యం మాకు అందరికీ దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరినైనా పరిశుద్ధపరచుకొని పశ్చాత్తాపడినైనా నీ బలలో చేవేసి నీ బిడ్డగా నీ సత్తుగా పిలువబడే కృపను మాకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సన్నిధిలో భయభక్తులు కలిగి తండ్రి నాయన నీ బల్ల తీసుకునే కృపను మాకు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నామకార్థంగా మేము ఉండక తండ్రి, భయం లేని వారుగా మేము ఉండకనైనా మీ సన్నిధిలో భయం కలిగి అయ్యా బల్ల అంటేనైనా ప్రభు ఒక భయంతో తీసుకొని అయ్యా మీ సన్నిధిలోనైనా మీకు ఒప్పుకోలు కలిగి నైనా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకునైనా ఆరాధన తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించిన విధానంకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందా. దేవుని శ్రేష్టమైన ఘనమైన మహిమ గల నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. గట్టి చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. వాతావరణం అనుకూలంగా బిడ్డరా మనకు లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి దేవుడు ఆయన సన్నిధిలో గడపడానికి మనకు అనుగ్రహించిన మహా గొప్ప దేవునికి మరొకసారి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగునుగాక. మన మధ్యలో ప్రభు బల్లు ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని విని మనం బిడ్డరా ప్రభు వల్ల చేయి వేద్దాం. త్వరగా మనం వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మన ముందున్న పని. వాక్యం వినే ముందు చిన్న సాక్ష్యం విందాం బిడ్డరా. సాక్ష్యం విని మహిమపడదాం. మరి మా చెల్లి సాక్ష్యం ఇస్తుంది. మైకి తీసుకో. హల్లెలూయా. అందరికీ నా వందనాలు. అలాగే ప్రవీణ్ అన్నకి, అక్కకి, ఇద్దరికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మాది 10 సంవత్సరాల నుంచి పొదుపులో చేరాను నేను. ఆ పొదుపులో సొంతం మా మేనత్తనే ఒక మనిషి తక్కువైతే ఆ రోజు ₹1,00,000 లోన్ ఇస్తారు నువ్వు చేరంటే ఆమెను మా మేనత్తని నేను చేర్చాను. ఎందుకంటే ఆమె నేనే జాయిన్ చేశాను పొదుపులో. ఆమె ఒక 10 సంవత్సరాల నుంచి అట్లాగే పొదుపులో ఉన్నింది. తర్వాత ₹1,00,000 లోన్ తీసుకున్న తర్వాత ఒక 5 నెలలకి మా అత్త చనిపోవడం జరిగింది. చనిపోయినాక వాళ్ళు ఏంటంటే ఆ రోజు పొదుపులకు కూడా చెప్పాను. అలాగే బీమా కూడా రాపిచ్చాం మా అత్తకి. ఆ బీమా కూడా ఆ రోజు రాలేదు. అందువల్ల మా అత్తని జాయిన్ చేసింది నేనే కాబట్టి ఆ ₹1,00,000 మాకు సంబంధం లేదు, అది నువ్వే కట్టాలా, మాకెందుకు, సొంతం మీ మేనత్తే కదా అంటే సొంతం కూతుర్ని కూడా అడగలేదు వాళ్ళు. ఎందుకంటే చేర్చింది నేనే కాబట్టి నన్ను కట్టమన్నారు. నాదే ఇంచుమించు మాది గ్రూప్ కొంచెం గొడవల వల్ల ఆగిపోయింది. దానివల్ల అందరం ఆపేస్తున్నాం. ఒరే నేనే 70,000 దాకా కట్టాలి, మళ్ళీ మా అత్త డబ్బులు కూడా నా ఎత్తినేస్తే నేను ఎక్కడి నుంచి కట్టాలని చెప్పి అట్లా ప్రవీణ్ అన్నకు చెప్పాను. నువ్వేం దిగులు పడద్దమ్మా, దేవుడే సాయం చేస్తాడని చెప్పి ప్రవీణ్ అన్న ప్రార్థన చేశాడు. ఒక 2 వారాలు అయింది అన్నతో కూడా చెప్పి. అట్లాగే పోయిన ఆదివారం కూడా అనుకున్నాను, తండ్రి నాయన నా అప్పే 70,000 దాకా ఉంది, మళ్ళీ మా అత్త అప్పు కూడా ₹1,00,000, అప్పటికి 1,70,000 నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా, నా అప్పు అయితే నేను కట్టుకోగలుగుతాను కానీ మళ్ళీ మా అత్తది కూడా నేను ఆడగట్టాను, అందుట్లో నేనైతే ఒక 5,000 అయితే ఎట్లా తెలియకుండా కట్టగలను, మా ఆయనే తెలిస్తే ఇంకా ఇంట్లో గొడవలు అయిపోతాయి, ఏదైనా తండ్రి నేను ఇదిగో ఈ ఆదివారం నీ మందిరంలో కన్నీరు గార్చి నేను ప్రార్థన చేస్తున్నాను, వచ్చే ఆదివారం కల్లా
నువ్వే నాకు సాయం చేయాలని చెప్పి ఆదివారం నేను ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేశాను. అదిగాక 2 వారాల నుంచి ప్రవీణ్ అన్న కూడా చెప్తే, నువ్వైతే ఏం దిగులు పడద్దమ్మా, దేవుడే సాయం చేస్తాడు, నువ్వెందుకు బాధపడతావు, ఏం కాదని ప్రవీణ్ అన్న నాకు ధైర్యం చెప్పి పంపించాడు. అట్లాగే ఆదివారం మందిరం అయిపోయినాక సోమవారం బ్యాంక్ దగ్గరికి రమ్మన్నారు నన్ను. మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని అమ్మను బయలుదేరాను. అప్పుడు బ్యాంకుకి అందరూ వెళ్ళారు. బ్యాంక్ దగ్గరికి రా అంటే, ఎందుకక్క అక్కడికి వచ్చినాక మళ్ళీ అందరూ నన్నే కట్టమంటారు, నేనైతే ఏం కట్టలేను, నా డబ్బుల వరకైతే నేను కడతాను, ఒకవేళ మీరు ఆ డబ్బులు ఖచ్చితంగా నువ్వే కట్టాలి అంటే నేను జైలుకి పోవడానికే నేను సిద్ధంగా ఉన్నాను అక్క అని చెప్పి అందరి ముందు నేను అదే మాట చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమైనా నా దేవుడు నాకేం సాయం చేశాడంటే, బ్యాంకులోకి వెళ్ళంగా నేను రమ్మన్నారు, నేను రానని చెప్పాను. అయినా సరే వాళ్ళు పిలిచినప్పుడు మనం కూడా వెళ్ళాలి కదా, 10 మందితో కూడిన సమస్య అని చెప్పి వెళ్ళాను. వెళ్ళంగానే, ఇట్లా మేడం 10 మంది కట్టుకోవాలని మీరు చెప్తున్నారు, మేము చూస్తే అంతంత మాత్రమే, అందరం పేదవారమే, అంత డబ్బులు అంటే మేము ఎట్లా కట్టాలి మేడం అంటే, మాకు జగనన్న వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి 99,000 మీకు పడలేదు అని చెప్పారు. అప్పుడు సరే ఆ డబ్బులు కూడా పడలేదని అందరం గమ్ముగా అయిపోయినాం, పడలేదని. తర్వాత బ్యాంకులోకి వెళ్ళంగానే, సరే మీరు కట్టలేమంటున్నారు, ఎట్లాగా జగనన్న 99,000 వేసాడు బ్యాంకులో, ఆ డబ్బులు మీరు పడలేదని గమ్ముగా అయిపోండి, ఆ అప్పు కట్టాలి కాబట్టి ఆ 99,000 ఆ అప్పుకు జమ వేసేస్తాము, ఇంకా వాళ్ళ కోడలు కట్టబలేదు, మీ ఆ డబ్బులు కూడా 10 మంది డబ్బులే, అట్లాగా 10 మంది ఒప్పుకోవాలన్నా ఏమైనా దేవుడు కృపే కదా అది, మామూలుగా అయితే ఏ గ్రూప్లో కూడా ఒప్పుకోరు. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఈ ₹1,00,000 కట్టాలంటే నేను ఎన్ని రోజులు నేను మా ఆయన కష్టపడితే ఆ ₹1,00,000 కట్టగలుగుతాము. కానీ దేవుడు ఆ ₹1,00,000 నా మీద లేకుండా, అట్లాగే 10 మంది కూడా బాధపడకుండా, ఒకటి దేవుడు నాకు ఎంతో సాయం చేశాడు, ఇంకొకటి అది కూడా జగనన్న కూడా ఆ 99,000 వేయబట్టి మా అత్తకి ఆ 99,000 రుణమాఫీ చేసేసాడు. ఈ అప్పు కూడా ఈరోజు నా మీద పడలేదు, ఎవరి డబ్బులు వాళ్ళు కట్టుకోండి అని చెప్పి బ్యాంకులో చెప్పడం జరిగింది. అట్లాగే 10 మంది కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంత పెద్ద సమస్యలో నుంచి దేవుడు ఆదివారం రోజు ఇట్లా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. అట్లాగే మంగళవారంకంతా నాకు స్వస్థత కలిగించాడు. మంగళవారానికే మళ్ళీ ఆదివారానికి వచ్చేసరికి ఈ సమస్య నాకు దేవుడు లేకుండా చేశాడు. దీన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడైతే అన్యాయస్తుడు కాదు. ప్రవీణ్ అన్నట్టు ఆయన ముందు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన ఎప్పుడూ వ్యర్థం చేయడు. దీనికి నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రిని మహింపరుస్తూ బిడ్డ జీవితంలో చేసిన కార్యం బట్టి వరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, మీకు అందరికి వందనాలు. దైవజనునికి స్తోత్రం. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలంతా చాలా ఇబ్బంది పడినా నేను అనారోగ్యంతో. అంటే అనుకోకుండా వచ్చదనమాట, కాలు నొప్పి, మోకాలు నొప్పి. అటు 2 వారాలు గడిచిపోయింది, మాత్ర వేసుకునే తగ్గలే. అట్లా పోయిన వారం కాక అటు పోయిన వారంలో పాస్టర్తో ప్రార్థన చేయించుకునే సన్నగా నచ్చనే ఉంది, నొప్పి ఉంది. అందరికి చూడడానికేమో కనీసం అంగడికి పోతే కూడా అంగడి కాడ కూర్చోాలి నేను, సరుకులు తీసుకోవాలంటే అంత భయంకరంగా ఉంది నొప్పి. ఇంకా ఎంత బాధపడేది. ఏంది ప్రభా ఈ శోధన, ఏంది తండ్రి, కాలు నొప్పి తీసేయి ప్రభా అంటే, కాలు నొప్పి గురించి సాక్ష్యం చెప్పి చిన్న చిన్న ఈ కాలు నొప్పులకు దీనికి ఏంది ప్రభా సాక్ష్యం అంటే, నేను అక్కడ చిన్నదానికి కూడా నేను సాక్ష్యం చెప్పేది. అంటే దేవుని మహిమను దొంగిలించుతున్నానని నాకు అర్థమైపోయింది. కొంచెం దేవుడు కారణం చేసి వాళ్ళకి సాక్ష్యం చెప్పేది నేను. ఈ మధ్య ఏంటంటే సొంతంగా కొడుకే అంతే, దేవుడు మన దేవుడే, ఏమనరకలే దేవుడు అన్నట్టుగా నా నిర్లక్ష్యం అనమాట. దేవుడు క్షమించాలా, కానీ సాక్ష్యం చెప్పకుండా నేను ఇన్ని రోజులు ఏంటంటే నిర్లక్ష్యంగా, కాలు నొప్పి ఎప్పుడైతే బలహీనంగా పడుతుందో నేను అప్పటి నుండి నా బాధ అంతింత కాదు, ఏడుపు, ఇంట్లో ప్రార్థనలు కూర్చుంటే ఏడుపు, ఇంకంతా కన్నీరు. అస్సలు ఇంకా నాకు ఈ కాలు నొప్పి తీసేయి, నేను సాక్ష్యం చెప్తాను అంటే, నాకు దేవుడు ఏం గుర్తు చేసినాడంటే, ఈ ఇజ్రాయెల్ యాత్రలో అరణ్య యాత్రలు ఉన్నారు కదా, ఇన్ని రోజులు వింటున్నాం కదా, నాకు బాగా అర్థమైపోయింది అనమాట. అర్థమైపోయింది నాకు మనం ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఏది ఏచ్చే అపవిత్రమవుతాము, ఏది ఏచ్చే మనము పవిత్రంగా ఉంటాము అనేది నాకు ఇజ్రాయేల్
వాక్యం అంతా అర్థమైపోయింది నాకు. అర్థమై కూడా నేను ఒక్కొక్కసారి మనసులో ఏమనుకున్నా అంటే, మనసులం కదా ప్రభా ఊరి దగ్గర ఉంటే అంటే నాకు బేతంచెర్ల గుర్తొస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఊరి దగ్గర ఉంటే సన్న బియ్యం ప్యాకెట్ తింటుంటే, ఊరి దగ్గర ఉంటే అవి ఉండే, ఆ ఊరి దగ్గర ఉంటే అవి ఉండే, సమృద్ధి ఉండే, అది ఉండే, ఇది ఉండే. దీని కొరకు నేను ఒక్కొక్కసారి అట్లా అనుకుంటాను అనమాట. అది కూడా నువ్వు అనుకోకూడదు అని చెప్పి దేవుడు నాకు ఈ బలహీనత పెట్టి ఇవన్నీ గుర్తు చేసినాడు అనమాట. మళ్ళీ ఇజ్రాయేల్ వాళ్ళు అరణ్యంలో రాలిపోయి వాళ్ళు యాత్రలు ఎలా కొనసాగినారు, కొంతమంది చేరినారు, కొంతమంది అరణ్యంలో రాలిపోయినారు. నీకెందుకు తల్లి ఈ బుద్ధి అని చెప్పి దేవుడు నాకు ఇది ప్రేరేపించినాడు అనమాట. చెప్పాలి, నువ్వు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని. దేవుడు నేను అట్ట తిరలాడుతుంటే నాతో మాట్లాడతాడు. ఒకసారి ఇంతకుముందు ఫస్ట్ సేవకు పోయినప్పుడు, నీ కుమారుడు మామూలు సేవ చేయడు అంటే తిరుగుతుంటా, నేను అట్లా పని చేసుకుంటా తిరుగుతూ ఉంటే నాకు స్వరం వినిపించింది. నీ కుమారుడు మామూలుగా సేవ చేయడు, అపోస్తల సేవ, అపోస్తల బోధ నేను అప్పగించుతుండా అన్నాడు. అప్పుడే నేను ఏడ్చి ప్రభా ఎంత ధన్యత ఇచ్చినావు తండ్రి. అపోస్తల బోధ అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టే, మగమాట ఏముండదు. అన్నలే, తమ్ముళ్ళే, అక్కలే, చెల్లెళ్ళే, అమ్మలే, తల్లిలే. అంటే ఇజ్రాయేల్ యాత్రలో ఎట్లా సాగిపోయినారో, అరణ్యములు ఎట్లా రాలిపోయినారో ఇవన్నీ నాకు దేవుడు గుర్తు చేసి, నిజమే తండ్రి, ఆ పూటకు ఉన్నా లేకున్నా పచ్చడి తిన్నా కానీ ఇబ్బందిలే, నేను ఐగుప్తిని గుర్తు చేసుకుని తండ్రి నన్ను క్షమించినైనా నేను సాక్ష్యం చెప్తా అని దేవుడు ఇట్లా ప్రేరేపించినాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. అమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపడదు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రావాలి, త్వరగా రావాలన్న యాకోబన్న. నెక్స్ట్ వినాలి. నెలకొకసారి మన సాక్ష్యం చెప్పాలి ఖచ్చితంగా. మనం నెలకొక్కసారి అని చెప్పకపోతే ఎట్ట? దేవుడి నామానికి వందనాలు, దైవజనులకు నా వందనాలు, సంఘానికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలో మీకు కూడా చెప్పాను చర్చిలోను. నేను ప్రేయర్ చేసి భారం కలిగి ప్రార్థన చేసినాను. మిమ్మల్ని చేయమన్నాను, దైవజనులు చేయమన్నాను. ఏంటంటే సాటి బేల్దారి కృష్ణన్న మరి సింహపూర్ హాస్పిటల్లో ఆటో టాక్తో మరి సావు బతుకుల్లో ఉన్నాను, ప్రేయర్ చేయమన్నాను కదా. మరి మనం చేసిన ప్రార్థన నేను నమ్ముతున్నాను. సంఘం చేసిన ప్రార్థన, దైవజనులు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు అన్నని స్వస్థపరిచి ఈరోజు సజీవులుగా ఇంట్లో ఉంచిండు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే, ఈ వారంలో మరి మంగళవారం అనుకుంటాను, మరి వర్షం వస్తుంటే మరి టిఫిన్కని వచ్చినాను ఇంటికి తీసుకెళ్దామని. ఫోను జేబీ లేకపోతలకి బన్నీ అయితలకి వాళ్ళ వడలో డీస్కి గేడు కానిచ్చిన. మర్చిపోతే కూడా గేడుకుంటే పెద్ద కంటిలో పడదు అని. మనిషికి ఎప్పుడైతే మనము మన ఆలోచనలో ఇక్కడ పెడితే మర్చిపోతామేమో, వెళ్ళిపోతామేమో అని అనిపించిందంటే ఖచ్చితంగా జరగద్ది. నేను ఇప్పటికి 2-3 సార్లు గమనించిన దాన్ని. అక్కడ గేడుకి పెట్టేసి ఇంక నా పార్సల్ ఆంగట్టదు. నాకు గడితలకి చాలా లేట్ అయిపోద్ది. వచ్చిన వాళ్ళకి కట్టేది నాకు చేత వచ్చు కాబట్టి నేనే కట్టేసుకుంటా. సప్ప నేనే కట్టేసుకొని కవర్లో వేసేస్తే డబ్బులు ఇచ్చేసి నా కవర్ తీసుకొని వెళ్ళిపోయినా. ఫోన్ ఏమో ఆడ మర్చిపోయి వెళ్ళిపోయినా. ఫోను వెళ్ళిపోయి ఇంటికి పోయిన గంటన్నర అయిపోయింది. ఆ మోసే ఫోను క్లీన్ చేసుకుంటా, బాబా నీ ఫోన్ కూడా ఇట్టి అని చెప్పి నన్ను ఫోన్ అడిగాడు. అప్పుడు ఇంక నదరా ఫోను చూసుకుంటే ఆడుంది, సప్పన గుర్తుకొచ్చేసింది. ఫోన్ నేను గేడికి పెట్టి ఆడొచ్చేసిన కదా టిఫిన్ అంగట్లో. ఇంకా నేను ఫోన్లే 1:30 గంట అయిపోయింది, మంద కాదనుకున్నా. నిజంగా ఒక్క ఈఎంఐ కట్టిన దీనికి ఇప్పుడు ఇది 2వ ఈఎంఐ. అబ్బా ఇంక నాకు ఫోన్ లేదు, ఏం లేదు. అయ్యా నీ చిత్తం ప్రభా, ఫోను నాదైతే, నా కష్టాజీతము మీరిచ్చిందైతే అది ఉంటుంది అని చెప్పి నేను రేపు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకుంటా. బండి మీద సర్రను వచ్చేసి ఆ బండి ఆడ ఆగ్గానే, అక్క ఫోను నింది చూసినవా అన్న. నువ్వు అటు బాగానే తీసిపెట్టినాను అన్నా అని అనింది. అబ్బాయి అక్కడ లేని సంతోషం వచ్చింది నిజంగా నాకు. అబ్బా నిజంగా ఈ ఫోను మనకి దేవుడే సహాయం చేసిండు. లేకపోతే 1:30 గంట అయితే టిఫిన్ అంగట్లో యూత్ తీసేసి ఉంటే ఏముంది. అది అట్నో మరి అక్క గమనిచ్చి తీసేసి ఆడ పెట్టేసి, అన్న నేను తీసిపెట్టానన్న అని చెప్పి మరి ఇచ్చింది. ఇంకో సాక్ష్యం ఏందో మర్చిపోయినా, నాకు మత్తు మరుపు బాగా ఎక్కువ.
ప్రార్థన చేయండి. మరి మత్తు అనేది ఉండకూడదు. ఎందుకో ఈ సంవత్సరం జనవరిలో జరిగింది, వచ్చే సంవత్సరం జనవరిలో చెప్పేవాడిని నేను. ఎందుకో మరి ఈ మధ్యకాలం మత్తు ఎక్కువైపోయింది. దాన్ని బట్టి మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మా కుటుంబం మరి ప్రార్థనలో ఉండాలి. లోకంలో ఉండకూడదు. నేను దేవుణ్ణి నమ్ముకుని కూడా ఈ లోకం జీవితము ఈ లోకాస్తారంగా జీవించకూడదు. సావులు ఇంతటితో ఆపేయాలా అని ఒక తీర్మానం తీసుకొని నేను 2008లో 16వ తేదీ 11వ నెలలో దేవుణ్ణి నమ్ముకున్నాము. కానీ నమ్మకస్తులుగా నమ్మకంగానే ఉండము. కానీ చిన్న వేళల్లో 3 గంటలైనా సరే, నైట్ 2 గంటలైనా సరే, నేను చంద్రమోహన్ నగర్లో ఉన్నప్పుడు ఒంటరి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు నా కుటుంబంలో మా భార్య అయితే ఒక 4,000 5,000 అట పనిచేసేది. అప్పుడు మోషక్ కానీ మహిక్ కానీ సాయి మహాదాల స్కూల్లో ఫీజులు కట్టేది, ఇంటి వాడకు కట్టుకునేది. మేమైతే ఏ ఒక్కరిని చేయి చాపేవాళ్ళం కాదు. నా కష్టాజీతం మీదనే ముందుకు సాగిపోయాడు. ఎప్పుడో ఇలాంటి వర్షాలు మందలుగా పడితే వారం అట్లా పడితే తనలకు తీసుకునేవాడిని. ఇది ఇంటి బాడుగు వరకే, అంతేగాని పిల్లకాయలు ఫీజులు కట్టాలి, మనం తిండి తినాలనే అని కాదు. కానీ ఎప్పుడైతే మనము ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉంటామో మన ఇంటికి అన్నీ సమృద్ధిగా, తెలియని వాళ్ళు కూడా నీ ఇంటికి అన్నా ఇంతకుముందు నువ్వు ఇచ్చున్నావు కదా, నువ్వు తీసుకో అన్నా, నీకు అవసరం తీసుకున్న తర్వాత కావాలంటే నాకు ఇద్దు అని చెప్పి కూడా అలాగా దేవుడు మనకి ప్రతిదీ సమకూర్చగలుగుతాడు. గొప్ప దేవుడు మన. ఇందుని బట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు సాక్ష్యము, నా కుటుంబంలో ఇప్పుడు ప్రేయర్ అనేది ఆగిపోయింది, సంవత్సరం అయింది. నిజంగా చెప్తున్నాను, మీ ఇంట్లో ఎప్పుడైతే ప్రార్థన ఆగిపోతుందో చల్లారిపోతామో మనం. వాస్తవం చెప్తున్నా, కుటుంబం ప్రార్థన ముఖ్యంగా అవసరం. మన కుటుంబంలో ప్రార్థన లేకుండా మన అవసరాల కొద్దే, మన బాధల కొద్దే, మన ఇబ్బందుల కొద్దే, మన అనారోగ్యాల కొద్దే ఫాలో అయ్యి, అన్నా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులతో మేము బాధలు పడుతున్నామని అంటే పాస్టర్ గారు చేసే ప్రార్థనే సరిపోదు, మన ప్రార్థన కూడా సపోర్ట్గా ఉండాలా అని నా ఒక విశ్వాసం. మన ప్రార్థన లేనిదే సేవకులు చేసే ప్రార్థన ఒక్కటే సరిపోదు. మన బాధలకు కానీ, మన సమస్యలకు కానీ, మన అనేకమైన అనారోగ్యాలకు కానీ మనం ఎప్పుడైతే బలంగా ప్రార్థన చేస్తామో, దేవుడి వైపు చూస్తామో, మన ప్రార్థన సేవకులు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మన కుటుంబాన్ని, మన బిడ్డలను కూడా, అనేకమైన బిడ్డలకు, కుటుంబాలకు కూడా అనేకమైన మరి స్థలాల్లో కూడా మనల్ని సాక్షులుగా నిలబెడతారనే నమ్మకంతో నేను మీ ముందు నమ్మకంగా, నిజంగా, గర్వంగా చెప్తున్నాను. మరి నా కుటుంబంలో మరి ప్రార్థన మరి కొనసాగించాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపం చేసుకుని నిశ్వాసంతో ప్రార్థన మరి నమ్మకంగా మరి మీకు చెప్తున్నాను. అయితే నా కుటుంబంలో ప్రభువా ఈ సమస్యలు నిజంగా ఇప్పుడు అప్పు చేస్తే అప్పు లేకుండా, వస్తువులు కుదవ పెడితే పెట్టేటి తేలాకుండా 2 సంవత్సరాలు అవుతుంది. మోసే వేలు ఉంగరం తీసి దేనికో, మోసే నేను తెస్తాలే రేపు వారంలో నీకెందుకు పెట్టన్నా. నిజంగా చెప్తున్నాను, 2 సంవత్సరాలు తేలాకుండా. దేనికంటే నిజంగా ప్రార్థన కావాలా. మనము చేసిన కష్టాజీతము ఎట్టబోతుందో ఒక్కరోజు కూడా నేను ఇంటికాడ ఉన్నాను. వర్షం వచ్చి ఇంటికాడ ఉంటే తప్ప నాకు 100% బాగలేకుంటే తప్ప 99% బాగలేకుంటే కూడా నేను పనికి పోతా. ఇంటికాడ నేను ఉండలేను. నాకు ఇంటికాడ ఉంటే అదేందో నాకు అదొక తల కొట్టేసినట్టు ఉంటుంది. అసలు మైండ్ పనిచేయదు. ఎందుకున్నామా ఈరోజు ఇంటికాడ, ఎందుకున్నామా, పని ఎందుకు లేదు ఈరోజు, ఎందుకు ఈ వర్షం వచ్చి ఆపేసింది అని చెప్ప. నిజంగా అస్సుమంటే పోయేవాడిని కూడా ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను, దశం బాగా ఇలా కూడాను
నేనైతే బాధపడుతున్నా, కానీ డైలీ పనికి పోయి మనమే ఇవ్వటానికి బాధపడుతున్నామే, తిండి తిప్పలకి ఒకటికి. మరి దయజనులు మరి ఒకటికి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఫీజులు కట్టుకోవాలా? నమ్మకం మన కష్ట జీతంలో మనం ఈ లేకుండామో అని చెప్పి నేను ఎన్నోసార్లు బాధపడుతున్నాను. దయచేసి మీరు జ్ఞాపం చేసుకోండి, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. సేవకుల గురించి కానీ, సంఘంలో మన ప్రతి కుటుంబం కొరకు కానీ, ప్రతి బిడ్డ కోసం కానీ, ఎవరైతే తప్పిపోతున్నారో అనుకుంటారో మీ మనసుకు తెలుస్తుందో, మీ మనసు సాక్షి గద్దిస్తుంది. యాకోబన్న దూరం అయిపోతుండే, ఎందుకైపోతున్నా అని చెప్పి మీకు అర్థమవుతుంది. మాటలను బట్టి కానీ, మాట తీరుని బట్టి కానీ, నడకను బట్టి కానీ. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మాట్లాడాలా అన్నతో. అన్న ఏందన్నా అని చెప్పి ఇట్లా ఎందుకు మీరు ఇట్లా దూరం అయిపోతారా ఏందని చెప్పి మీరు హెచ్చరించాలా. ఏదో యాకోబు అనేది అని అనుకుంటాడులే, మనకెందుకులని అనుకోవద్దు. దయచేసి మా అన్నగా, మా అక్కగా, మా తల్లిగా, మా చెల్లిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అంత బాధ ఉంది నాలో. నా గురించే కాదు, నేనైతే నిజంగా చెప్తాను, బైబిల్ పెట్టుకొని చెప్తున్నాను. ఏ ఒక్క తప్పు నేను చేయను, దేవుడు సన్నిధిలో చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ప్రార్థన నాలో ఎందుకు పడిపోతుంది, ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు ముందులాగా ఎందుకు నిలబడిపోతున్నాను అనే ఒక బాధ నాలో. కానీ ఇలా దేవుడి సన్నిధి కూడా రాలేకపోతున్న బిడ్డల గురించి తెలుసుంటే హెచ్చరించండి. వాళ్ళు ఏమైనా అనుకొని ప్రేయర్ చేయండి. అన్న రావాలా, కుటుంబం రావాలా, దేవుడి సన్నిధికి దూరం అయిపోతుండ్రు, సమస్యల్లో ఉండరు, ఏందని చెప్పి ప్రతి ఒక్కరికి నా శిరస్సు ఉంచి నిజంగా మీకు అందరికీ చెప్తున్నాను. ఏ ఒక్క బిడ్డ కూడా దైవజనులు మరి కానీ సంఘంలో ప్రతి బిడ్డ కానీ మరి జ్ఞాపం చేసుకోండి, హెచ్చరించండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అనేకమైన బిడ్డలు మరి దీవించబడాలా, దేవుడి సన్నిధిలో సాక్షులుగా నిలబడాలా అనే నా ఒక తపన. ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందించిన సాక్ష్యాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. చప్పలు కొట్టి ప్రభు మహిమపరదాం. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి కాస్త హుషారుగా చెప్పుదాం, హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, సమయం చాలా అయిపోతుంది. దేవుని వాక్యం విందాం. మనం ఇంకా బైబిల్ తెరుద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చదవబడిన ఆ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించును గాక. హల్లెలూయా. తలలు పైకెత్తి హల్లెలూయా. బైబిల్ చదవాల్సిన వారందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి, చాలా సమయం ఉంటుంది మనకి, ఇంటికాడ ప్రశాంతం కూర్చొని చదవండి బిడ్డలారా. ఇక్కడ మాత్రం బైబిల్ చదవద్దు, ఇక్కడ మాత్రం తల పైకెత్తి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా విందాం. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని కాపుదల, మనం సజీవులుగా ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామంటే మన పట్ల మన దేవుడు, మన పట్ల ఆయన సన్నిధి, మన పట్ల ఆయన కాపుదల నిశ్చయముగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం, నేటికి మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం, నేటికి మనం కాపాడబడి భద్రపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఎంతైనా ఆరాధనకి యోగ్యుడు, పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజ్యుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి, ఘనమైన బలమైన దేవుణ్ణి నమ్ముకుని ఉన్న మనం ఎంతో ధన్యులం, ఘనులం. కాబట్టి దేవుని కనికరం, దేవుని కాపుదల, దేవుని సన్నిధి మనకు తోడయుండును గాక.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఇంచుమించు 8 నెలలు నేను లెక్కేస్తే 8 నెలల నుండి ఇజ్రాయేళ్ల ప్రయాణం, ఇజ్రాయేళ్ల యాత్ర మనం ధ్యానించుకుంటూ ప్రతి వారం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఇజ్రాయేళ్ల చరిత్ర గురించి బిడ్డలారా, వారి యొక్క ప్రయాణం గురించి చివరి వారం 8 నెలల క్రితం స్టార్ట్ అయింది ఈ జర్నీ, ఈ యాత్ర. దాదాపుగా ఈ రోజుకి ముగించాలని నేను ప్రేరేపించబడ్డాను. చెప్పాలి అనుకుంటే, మాట్లాడాలి అనుకుంటే చాలా ఉంది ఇంకా బిడ్డలారా. కాకపోతే దేవుని యొక్క నడిపింపు ఎంతవరకు ఉంటుందో అంతవరకే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి నేను ఈరోజు ఈ చరిత్ర చెప్పి రేపు వారం నుండి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కావలసిన కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం విందాం. ఐగుప్తులో ప్రారంభమైంది ఈ ప్రయాణం. మన పితరులైన ఇజ్రాయేలీలు ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తం చేత విడిపించబడ్డారు. గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విడిపించబడి, మరి ఐగుప్తులో వారి ఇంటి గుమ్మాల దగ్గర గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించినప్పుడు సంహారకుడు వారిని చంపకుండా దాటి వెళ్ళిపోతే, ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయుల ఇంటిలో ప్రథమ తొలి సంతానం అంతటిని సంహారకుడు నాశనం చేస్తే, చనిపోతే, గొర్రెపిల్ల రక్తము చేత ప్రోక్షించబడిన ప్రతి కుటుంబం అనగా ఇజ్రాయేళ్ల కుటుంబాలన్నీ కూడా క్షేమం కలిగి ఉంటాయి. ఆనాడే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఫరో రాజు చెప్తాడు ఏమని, ఇక మీరు దేవుణ్ణి మీరు ఆరాధించడానికి మీరు వెళ్ళండి. మీ దేవుడు మీకు చూపించిన దేశాన్ని, మీ దేవుడు మీకు ఇస్తానని చెప్పిన దేశాన్ని, మీ దేవుడు మీకు దయచేయబో దేశాన్ని, మీ దేవుణ్ణి మీరు ఆరాధించడానికి, మీ దేవుణ్ణి మీరు సేవించడానికి, మీ దేవుణ్ణి మీరు పూజించడానికి ఇక మీరు వెళ్ళండి అని ఫరో రాజు ప్రజలతో మాట్లాడితే, ఆనాడు ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహం ఇంచుమించు 30 లక్షలు కలిగిన కాల్బలం కలిగిన ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తు దేశాన్ని దాటి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేస్తారు. వారు వచ్చి ఇక ఇబ్బంది లేదు, దేవుడు చూపించే ఆ దేశానికి మేము వెళుతున్నాం, దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని మేము స్వాధీనపరచుకోబోతున్నాం. దేవుడు మాకు చెప్పాడు, అదేదో పాలు తేనెలు ప్రవహించే దేశం అంట, అదేదో శ్రేష్టమైన పురములు కలిగిన ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలీవ తోటలు, శ్రేష్టమైన ఫలములు కలిగిన దేశం అంట. కాబట్టి ఈ ఐగుప్తు అనే ఈ దాసత్వంలో నుంచి, ఐగుప్తు అనే బానిస బ్రతుకుల్లోంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డాం, ఇంకా మాకు తిరుగులేదు అని హ్యాపీగా ప్రజలు వెళ్ళిపోతున్న టైంలో వారందరికీ ఎర్ర సముద్రం అడ్డు రావడం, ఆ ఎర్ర సముద్ర మార్గంలో ఒక్కసారిగా వారి ఆశలని అణగారిపోతే వారు బహుగా కృంగిపోయి దేవుని సన్నిధిలో బాధపడితే దేవుడు మాట్లాడతాడు, మోషే నువ్వు ప్రజలను తీసుకొని సాగిపో, నీ చేతిలో ఉన్న ఆ కర్రని సముద్రం వైపు చాపు, అది చీల్చబడుతుంది, అప్పుడు మీరు ఆ దరికి చేరుకుంటారు, సముద్రాన్ని దాటుతారు అని దేవుడు మాట్లాడితే మోషే తన చేతిలో ఉన్న కర్రను అలా సముద్రం వైపు చాచితే సముద్రం చీలిపోవడం, ఇజ్రాయేలులు ఆ ఎర్ర సముద్రం రహదారిగా మార్చబడిన ఆ మార్గంలో ప్రజలు క్షేమంగా సముద్రము దాటుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలా ప్రారంభించబడిన వారి యాత్ర అనేక మలుపులు తిరిగింది, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది, అనేక ఇరుకు ఇబ్బందులు అనుభవించారు. వారు ఊహించని మునుపెన్నడు వారు వెళ్ళని త్రోవలలో వారు అరణ్య మార్గంలో నడవడం జరిగింది. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత షూరు అనే అరణ్య మార్గంలో ప్రజలు ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారు వారి మార్గంలో ఎన్నో ఎదురయ్యాయి. దేవుని బిడ్డలారా, మారా అనే స్థలానికి వస్తారు. అక్కడ దేవుడు చేదైన నీటిని మధురంగా మారుస్తాడు. ఆ తర్వాత ఏలీము అనే స్థలానికి దేవుడు వారిని నడిపిస్తాడు. ఆ తర్వాత సీను అనే స్థలానికి వారిని దేవుడు నడిపిస్తాడు. ఆ తర్వాత వారిని రెఫిదీము అనే స్థలానికి దేవుడు వారిని నడిపిస్తాడు. ఆ తర్వాత వారిని సీనాయ్ అనే అరణ్యానికి, కొండ దగ్గరికి ప్రజల్ని నడిపిస్తాడు. అక్కడ నుంచి ఇంకా ఎన్నో
ఎన్నెన్నో మార్గాలు, ఇంచుమించు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం దేవుడు ప్రజల్ని నడిపించడం జరిగింది. ఈ 40 ఏళ్ల చరిత్ర, ఈ 40 ఏళ్ల ఇజ్రాయేళ్ల యాత్ర ఏం బయలుపరుస్తుందంటే, ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు అరణ్య యాత్రలో ఉన్నాడు. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు ఈ లోకమనే అరణ్యంలో సాగిపోతున్నాడు. కాబట్టి ఇజ్రాయేలులు అరణ్య యాత్రలో ఎన్ని రకాల ఒత్తిడిలు, ఎన్ని రకాల ఇరుకు ఇబ్బందులు, ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల శోధనలు, ఎన్ని రకాల యుద్ధాలు, పోరాటాలు వారి యాత్రలో వారు ఎదుర్కొన్నారో, అలాగే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన, కొనబడిన దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవ జనాంగంగా మార్చబడిన, ఏర్పాటు చేయబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకమనే అరణ్య మార్గంలో ఎన్నో శ్రమల గుండా, ఎన్నో కష్టాల గుండా, ఎన్నో రోగాల గుండా, ఎన్నో వ్యాధుల గుండా, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల గుండా, అననుకూలమైన మార్గంలో ప్రతి క్రైస్తవుడు నడవాల్సిందే. ఆమేన్. టోటల్గా 40 ఏళ్ల జర్నీ ఏం బయలుపరిచిందంటే, ఈ 40 ఏళ్ల జర్నీలో వారి జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు గుండా నడిపించబడ్డారు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన వాడు, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాడు, యేసుక్రీస్తు పిల్లలుగా ఉండాలని వచ్చిన వారి జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యానంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని ఆశ్రయించిన తర్వాత, యేసయ్య రక్తము చేత కడగబడి నీవు నీ యాత్రను ప్రారంభించినప్పుడు నీ జీవితంలో కూడా ప్రతికూలమైన మార్గంలో దేవుడు నిన్ను కూడా తప్పకుండా నడిపిస్తాడు. అందుకే చాలామంది క్రైస్తవ్య మార్గాన్ని ఎంచుకుంటే కష్టాలు వస్తాయని, బాప్తిసము తీసుకుంటే శ్రమలు వస్తాయని, లేకపోతే ఈ మార్గంలో ఉంటే ఏ తప్పు చేయకూడదు, ఏ పాపం చేయకూడదు, అనేక ఇరుకు ఇబ్బందులు, శ్రమలు వస్తాయని చాలామంది క్రైస్తవ్యంలోకి రాలేరు, దేవుని దగ్గరికి రాలేరు. ఇంకా అంటారు, బాప్తిసం తీసుకోరంటే బాప్తిసం తీసుకుంటే ఇంకా ఏ తప్పు చేయకూడదన్నా, ఇంకా ఏ పాపం చేయకూడదన్నా, కాబట్టి మేము ఇంకా బాప్తిసం తీసుకోము, మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోతూనే మేము ఉంటాం, కానీ మేము మాత్రం దగ్గరికి రాము అని చాలామంది దేవుని మార్గంలోకి రావాలన్నా, నడిపించబడాలన్నా, బాప్తిసం అనుభవంలోకి రావాలి అన్నా దేవుని బిడ్డలా చాలామంది ఆలోచిస్తారు, సంకోచిస్తారు, సందేహపడతారు. యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులందరికీ చెప్పిన మాట ఏంటంటే, ఇది ఇరుకు మార్గము. అనేకులు ఇది విశాల మార్గం అనుకుంటారు, అనేకులు ఇది శ్రేష్టమైన హైవే మార్గం అనుకుంటారు, కానీ వాక్యం చెప్తుంది ఈ క్రైస్తవ్య మార్గం అనేది ఇది ఇరుకు మార్గం. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలంటే, ఈ ఇరుకు మార్గంలో నడవాలంటే, ఈ ఇరుకు మార్గంలో బ్రతికి పట్ట కట్టాలంటే నువ్వేం చేయాలా? ఒక పోరాటం స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి? ఒక పోరాటం స్టార్ట్ చేయాలి. లోకంతో, పాపంతో, శ్రమలతో, మనుషులతో, ప్రతికూలమైన స్థితిగతులతో యుద్ధం చేయాలి, పోరాడాలి, ఇరుకు మార్గంలో ప్రయాణించాలి. కాబట్టి అనేకులు దేవుని దగ్గరకు వస్తారు, అనేకులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు, అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు, కానీ వారి జీవితంలో నడిపించబడుతున్న ఆ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి అనేకులు యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. అనేకులు దేవుని మార్గాల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. అనేకులు ప్రభు యొక్క మార్గంలోకి రావడానికి సగం దూరం ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోతారు. నేను మీకు అందరూ ఒక మాట చెప్తా చూడండి. చర్చికి వచ్చే వాళ్ళైనా, చర్చికి వచ్చి మధ్యలో దేవుని వదిలిపెట్టి వారైనా ఒకటే మాట చెప్తా నేను, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడెవడు దేవునికి పాత్రుడు కాడు. ఆమేన్. ఒక్కసారి అడుగు ముందుకేస్తే చావో రేవో తేలిపోవాలి. మనం దేవుని మార్గాన్ని, దేవుణ్ణి ఎంచుకొని అడుగేస్తే అది ఎర్ర సముద్రమా, అది యోర్దానా, అది మారానా, అది రెఫిదీమా, అది సీనాయా, ఏదైనా కావచ్చు, చావో రేవో తేలిపోవాలి. కానీ దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోవడము, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము, దేవుని సన్నిధిని, క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్టే స్వీకరించి వెనక్కి వెళ్ళిపోవడం బైబిల్ రాయబడింది. నువ్వు ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నీ మొహం మీద ఉమ్మేస్తానంటాడు దేవుడు. రియల్లీ దేవుని వాక్యం చెప్తుంది ఇది. నువ్వుంటే ఇటైనా ఉండు, నువ్వుంటే పూర్తిగా లోకంలో అయినా ఉండు, లేకపోతే ఉంటే దేవుళ్ళు అయినా ఉండు. అటు ఇటు 0.5లో అలా ఉంటారు. 0.5 తెలుసు కదా, కాస్త ఆడ కాదు, మగ కాదు, అటు ఇటు. ఈ అటు ఇటు భక్తి జీవితం అనేది, అటు ఇటు భక్తి అనేది, అటు ఇటు ఆత్మీయత అనేది పొర్రపాటును కూడా నిన్ను పరలోకానికి చేర్చదు. ఆమేన్.
నాగటి మీద చెయ్యేస్తే ఒకసారి ఐగుప్తుని విడిచిపెడితే, ఒకసారి ఐగుప్తులోంచి బయటకు వచ్చేస్తే సముద్రమైనా, యోర్దానైనా, మారా అయినా, ఏదైనా ప్రయాణం సాగిపోవాలా. యేసుప్రభువు చెప్పాడు కదా, ఇది ఇరుకు మార్గం, ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? పోరాడాలి, అంటే యుద్ధం చేయాలి. శ్రమలతో, కష్టాలతో, రోగాలతో, బాధలతో, నిందలతో, అవమానాలతో నువ్వు యుద్ధం చేయాలి, గెలవాలి, పోరాడాలి. పోరాడి ఏం చేయాలా? దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి చేరాలి. ఆమేన్. అట కాదు, నేను మధ్యలో దేవుని దగ్గరకు వస్తే కష్టాలు వస్తాయి, దేవుని దగ్గరకు వస్తే శ్రమలు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే. ఈరోజు 90% అనేక మంది దేవుని ప్రజలు దేవుని సన్నిధిని ఎందుకు వదిలిపెడుతున్నారయ్యా అంటే దేవుని మీద బాధపడి, లేకపోతే దేవుడంటే దేవుని మీద సనిగి, దేవుని మీద దేవుడే సాయం చేయలేదని, దేవుడే మేలు చేయట్లేదని, ఇన్నాళ్ళు భక్తి చేసినా, ఇన్నాళ్ళు మందిరానికి వచ్చినా, ఇంతకాలం మేము దేవుళ్ళ నమ్మకస్తులుగా మేము ఉన్నా, దేవుడు మాకు ఏం చేశాడు, దేవుడు ఏం మేలు చేశాడని చెప్పి దేవుని మందిరాన్ని అనేకులు విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు బిడ్డలారా. ఈరోజు మనకు తెలుసు, 40 ఏళ్ళ చరిత్రలో ఏం నేర్చుకున్నామంటే, పాత తరపు ఇజ్రాయేళ్ళు అందరూ ఏమైపోయారన్నా? అరణ్యంలో. ఏ ఒక్కరైనా అరణ్యంలో చేరారా? చేరలేదు. ఏ ఒక్కరైనా కానాను రాజ్యంలో చేరారా అంటే పాత తరపు ఇజ్రాయేళ్ళు ఏ ఒక్కరు కూడా చేరలేదు. ఎందుకు చేరలేదు? పోరాడలేకపోయారు. శ్రమల్ని, కష్టాల్ని, బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, అరణ్యంలో ఎదురవుతున్న ఒడిదుడుకుల్ని తట్టుకోలేకపోయి సనికి సంహారకుని చేత నశించిపోయారు. కొంతమంది అయితే ఏం దేవుడులే, ఏం చర్చి, ఏ మందిరము, ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, అవి మాకు ఐగుప్తులో మాంసం అవన్నీ గుర్తొస్తున్నాయి, కాబట్టి అరణ్యంలో నడిచే కంటే ఆ ఐగుప్తు మాకు బాగుండేది అని మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవాలని వారు కోరుకున్నారు. చూసారా? ఇందాకే చెప్పాను, నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు, అయ్యా బోధకుడా, యేసుప్రభువా, ఇదిగో నీ దగ్గరికి రావాలని, నిన్ను నమ్ముకోవాలని, నిన్ను కూడా ఆరాధించాలని, లేకపోతే నీతోనే ఉండాలని కొంతమంది ప్రజలు వచ్చారయ్యా. నిన్ను చూడాలంట, నీ మాటలు వినాలంట, నిన్ను అనుసరించాలంట, నిన్ను వెంబడించాలంట. కాబట్టి గ్రీసు దేశస్తులు కొంతమంది ఇదిగో నిన్ను చూడాలని, మాట్లాడాలనుకుంటున్నారు అని అపోస్తలులు యేసు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అంటాడు, అరే ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే, ఎవడైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, ఎవడైనా నా మార్గాన్ని అనుసరించాలనుకుంటే, ఎవడైనా నా త్రోవల వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలా? తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకొనకుండా, తన్ను తాను ఉపేక్షించుకొనకుండా, ఉపేక్షించుకొని సిలువనెత్తుకోకుండా నాకు ఎవ్వడు కూడా పాత్రుడు కానేరడు. నా బిడ్డలారా, ఈ యాత్రల చివరి వారంలో నేను మీకు అందరూ చెప్పాలనుకునే విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం వెంబడించాలనుకుంటే, దేవుణ్ణి మనం అనుసరించాలనుకుంటే, దేవుణ్ణి మార్గంలో నడవాలనుకుంటే మనం యుద్ధం చేయాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి వెంబడించాలనుకుంటే, దేవుని మార్గంలో నడవాలనుకుంటే నీవు నీ సిలువ ఎత్తుకోవాల్సిందే. ఏమెత్తుకోవాలా? నీవు నీ సిలువ ఎత్తుకోవాలా. ఏంటి సిలువ? శ్రమలని సిలువ, బాధలని సిలువ, కష్టాలని సిలువ, ఇరుకు ఇబ్బందులని సిలువ, పోరాటాల వ్యతిరేకతలని సిలువ ఎత్తుకోవాల్సిందే. ఈ 8 నెలల గడువులో మనం బోధించిన బోధలో ఏమి మీరు ఎక్కువగా విన్నారంటే అరణ్యం. అరణ్యంలో ఆ బాధ వచ్చింది, అరణ్యంలో ఈ శ్రమ వచ్చింది, అరణ్యంలో ఆ కష్టం వచ్చింది, అరణ్యంలో ఈ శ్రమ వచ్చింది, అరణ్యంలో వాళ్ళు యుద్ధానికి వచ్చారు, అరణ్యంలో వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, అరణ్యంలో ఈ బాధ చేసి మేము నలిగిపోయాం, అరణ్యంలో ఇదే మనం 8 నెలలు విన్నాం. కానీ ఇంకా మనం ఏది ఇండ్లా. ఎందుకని? క్రైస్తవ జీవితం అంటేనే అరణ్య యాత్ర. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టిన మాట మీకు అందరికీ చెప్తున్నాను. ఒక్కసారి క్రైస్తవ జీవితం అనే నాగటి మీద చెయ్యి వేశారు,
ప్రాణము పోయినా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆమేన్. అలాంటి మాట చెప్తే మీకు ఆమెను కానీ హల్లు ఏమి రాదు. మీకు ఇష్టం ఉంటేగా ఆ దేవుడు, దేవుని మార్గము, దేవుని అస్సలు అవి ఇష్టం ఉండదు మనకి. అసలు ఈ మాటలే ఇష్టం ఉండదు. ఇందాక మా అమ్మ కళ్ళు వచ్చిందంట, నీ కొడుకుని అపోస్తల సేవ. అపోస్తలు అంటే కట్టే కొట్టే తెచ్చే, ఇంకా ఏమున్నది ఇంక ఇందులోని. ఇంకా మురిపము, బుజ్జగించడాలు, కవరింగ్ చేయడాలు పిల్లరా, అది ఆ అపోస్తల సేవ లేదులే, నిజంగానే లేదు బైబిల్లో. అపోస్తల సేవ అంతా చాలా ఘాటుగా అపోస్తల సేవ సాగిపోయింది. కాబట్టి ఒక మాట చెప్తాను, మనము దేవుని మార్గాలలో నడవాలని సిద్ధపడితే మన సిలువను మనం ఎత్తుకుందుముగాక. అబ్బా మా వల్ల కాదన్నా, చర్చికి వస్తే నువ్వేదో ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు అవి ఇవి చెబుతావని మేము నీ దగ్గరకు వస్తే నువ్వేందన్నా సిలువ, శ్రమ, కష్టము, బాధ, ఇరుకు. మరి బైబిల్ అంతా ఉన్నది అదే కదా, బైబిల్ అంతా ఉన్నది అదే కదా. మనం బోధించిన నిర్గమకాండం కానుంచి నిర్గమకాండం, తర్వాత ఏమొస్తుందిరా లేవియాకాండం, తర్వాత సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇప్పుడు యెహోషువలో ఉన్నాం. యెహోషువ ఏం విన్నాం మనము? ప్రతి వారము ఇజ్రాయేలు ఏదో ఒక శ్రమ, ఏదో కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇరుకు ఇబ్బంది అనుభవించే సాగిపోయారు. కాబట్టే కదా అనేకులు కానానుకు చేరలేక ఓడిపోయి అలసిపోయి మధ్యలోనే. నా మనసులో ఉన్న మాట అంతా ఒకటే, మనం దేవుని బిడ్డలుగా పిలవబడ్డాం, ఏర్పరచబడ్డాం. ఒకే ఒక మాట చెప్తున్నా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా విని తిరిగి మనము చూడకూడదు. హల్లెలూయా. అలా 40 ఏళ్ళ సుదీర్ఘమైన యాత్రలో వారు వచ్చారు, ప్రయాణం చేశారు. ఆఖరికి వారి కోసం దైవజనుడు మోషే కానాను కూడా పోగొట్టేసుకున్నాడు. వారి కోసం ఆలోచించి, వారి గురించే బాధపడి, వారి విషయమై చింతించి, వారి విషయమై తీవ్రంగా ఆలోచించి ఎన్నోసార్లు దేవుడు ప్రజల్ని చంపాలని, దేవుడు ప్రజల్ని కాల్చిపడేద్దామని, ఎన్నోసార్లు దేవుడు వారిని దహించి వేద్దామని దేవుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా దైవజనుడైన మోషే ఒకటే మాట, ఈ ప్రజలను కాపాడితేవా కాపాడు, లేకపోతే జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయి. మోషే తన ప్రజల కోసము, తన బిడల కోసము, ఇజ్రాయేలు జనాంగం కోసము దేవుని దగ్గర అడ్డుపడ్డాడు. అవసరమైతే వాళ్ళని కానీ ఏమైనా అన్నావంటే, వారిని కానీ ఏమైనా చేస్తే, ఇదిగో ప్రభువా ఇప్పుడే నా ప్రాణం తీసేయి. వాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, వాళ్ళను కాల్చివేయాలనుకుంటే ముందు నన్ను కాల్చు, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి పో అని ఎన్నోసార్లు దైవజనుడైన మోషే ఇజ్రాయేల్ ప్రజలకు అలా అడ్డుపడ్డాడు. అలా అడ్డుపడినందుకు మోషేకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా గోల్డ్ మెడల్ ఇచ్చారా? మోషేకి ఏమన్నా శాలో కప్పి సన్మానం చేశారా? అన్నా దైవజనుడా, ఇదిగో దేవుడు మమ్మల్ని ఎప్పుడో చంపాల్సింది, దేవుడు ఎప్పుడో మా మీదకైనా కోపం రావాల్సింది, నీవే ప్రతిసారి మమ్మల్ని అడ్డుకున్నావు, నీవే ప్రతిసారి మా కోసం ప్రార్థన చేశావు, నీవే మా కోసం మొరపెట్టావు అని ఏ ఒక్క ఇజ్రాయేల్ అయినా శాలో కప్పి మోషేకి సన్మానం చేశారా? లేదు. అది చేయకపోగా నమ్మక ద్రోహం, వెన్నుపోటు పడవడం, నమ్మక ద్రోహం, నమ్మించి మోసం చేయడం. బిడ్డలారా, మోషే మోసపోయినంతగా, మోషేను వెన్నుపోటు పొడిచినంతగా, మోషేకు ఇజ్రాయేల్లో నమ్మక ద్రోహం చేసినంతగా ఏ ప్రజలు కూడా ఏ దైవజనునికి చేయలేదని నాకు అర్థమైంది. ఎన్నోసార్లు 40 ఏళ్ళ సుదీర్ఘమైన ప్రయాణంలో మోషే ప్రజల కోసం ఎంతో త్యాగం చేస్తే, మోషే ప్రజల కోసం ఎంతో శ్రమ పడితే, దేవుని కోపం రాకుండానట్లు, దేవుని శాపం వారి మీదకి రాకున్నట్లు ఎన్నోసార్లు మోషే అడ్డుపడి తన ప్రాణాలు పణంగా పెడితే, ఆఖరికి విశ్వాసం లేని వారి వలె, విశ్వాస ఘాతకుల వలె రాళ్ళు తీసుకొని చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, అనేక రకంగా దూషించారు, ద్వేషించారు, అనేక రకంగా నోటికి వచ్చినట్టు మోషే గురించి మాట్లాడారు. బిడ్డలారా, వాళ్ళు నిజంగా ఈ సేవ ఎంత ప్రమాదకరమైందంటే, పొగిడేవాడు తిడతాడు, తిట్టేవాడే పొగడతాడు. ఇది సేవలో అదేందో దీన్ని ఏమంటారు, అదొక రకం. సేవలో ఎవరైతే బాగా పొగడతారో వాళ్ళే తిడతారు,
ఎవరైతే బాగా తిడతారో వాళ్ళే పొగడతారు. సేమ్ ఎర్ర సముద్రం చేస్తేనేమో మోసే దైవజనుడా శోధన ఇస్తే ఎందుకు తీసుకొచ్చావరా మమ్మల్ని ఇక్కడ నుంచి, నీవు మేము అక్కడే బాగున్నాం కదా. నెల్లూరుకు వచ్చిన 2020 అనుకుంటా నెల్లూరుకు వచ్చింది. నెల్లూరుకి 2020లో నేను వచ్చినప్పుడు బిడ్డరా చాలామంది ఆ సమతానగర్లో కొంతమంది తెలిసిన బ్యాచ్ చాలామంది ఉన్నది నాతోన. వీళ్ళందరూ ఏం చేశారంటే నేను రాగానే, అన్నా నువ్వు ఎక్కడుంటే నీతో పాటు మేము అక్కడ ఉంటాం, అన్నా నువ్వు ఎక్కడుంటే నీతో పాటు అక్కడే ఉంటాం, నీకోసం ఏమైనా చేస్తాం అని చాలామంది ఉన్నారు అప్పుడు. బిడ్డరా నేను వారి మాటలు తెగ నమ్మిపోయాను. వారి మాటలు నమ్మి పోయమ్మో ఇంతమంది నా కోసము కాచుకొని ఉంటే నెల్లూరుకి వెళ్లకుండా ఉంటే ఎట్టా అని చెప్పేసి దేవుని దగ్గర గబగబా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, ప్రభువా ఏ దారిన వచ్చానో అదే దారిన మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పేసి స్తోత్రం అని చెప్పేసి భేదంచలను వదిలిపెట్టి వచ్చి కొంతకాలం సేవ రన్ చేస్తే ఒక్కో కుటుంబం ఒక్కో 10,000కు అమ్ముడిపోయింది. నా దగ్గర నుంచి ఒక్కో కుటుంబానికి ఒక్కో 10,000 అమ్ముడిపోయింది. అదేంటిరా నీకోసం ఏమేం చేస్తానన్నా అన్నావు, నీకోసం ప్రాణం ఇస్తానన్నావు, ఇదిగో మనం ఇక్కడ బలంగా సేవ చేయాలన్నా అన్నావు, ఇదిగో ఇక్కడ మనం నెల్లూరులో 10,000 పడిపోయాడు. కొన్ని కుటుంబాలు 10,000కే. 10,000 ఎంత? 10,000 ఎంత? ఆఫ్టర్ ఆల్ 10,000 ఎంత? 10,000 ఇస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బిడ్డలారా ఇదిగో మీకు 10,000 ఇస్తా, ప్రవీణ్ పాస్టర్ని పరాక్రమ సంఘాన్ని వదిలేసి రండి అంటే ఓకే, ఇదిగో మీకు 10,000 ఇస్తా. ఇంచుమించు 4-5 కుటుంబాలకి 10,000. దేవునికి స్తోత్రం. మన ద్వారా 10,000 వచ్చే వాళ్ళకి పాపం. ఇక్కడ పొదలకూరులో ఒక అబ్బాయి సేవ చేస్తున్నాడు. పొదలకూరు ప్రాంతంలో ఒక అబ్బాయి సేవ చేస్తున్నాడు. యాకోబన్న పొదలకూరులో ఒక అబ్బాయి సేవ చేస్తున్నాడు. ఆ పొదలకూరు ఆ కలిచేడ ప్రాంతాల్లో ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏం జరిగిందంటే, అన్నా నన్ను అందరూ మోసం చేశారు, నన్ను అందరూ వదిలేశారు, నాకు నీవే దిక్కన్నా, ఇదిగో నా పరిస్థితి బాగలేదు, పిల్లల పరిస్థితి బాగలేదు, పాపకి కనీసం ఆ పూటకి తినిపించడానికి టిఫిన్కు డబ్బులు లేవన్నా, కాబట్టి ఈ రాత్రే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతానన్నా అని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఇప్పుడు సేవ చేస్తున్నాడు అబ్బాయి అక్కడ. అలా అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే, బిడ్డరా మంది చాలా సెన్సిటివ్ మైండ్ నాది, ఎవరేం చెప్పినా కరిగిపోయే రకం, అదేందో నాకు అర్థం కాదు. నేనన్నా ఒరే నువ్వంత పని చేయబాకురు నాయనా, ఇప్పుడే నీకోసం బయలుదేరుతున్నా అని చెప్పి మన వరాలు భర్తుండేవాడు కదా అబ్రహాం బాబా, ఆ అబ్రహాం బాబుని నేను ఇద్దరం కలిసి రాత్రి సూసైడ్ చేసుకుంటామని చెప్పాడని చెప్పేసి ఒక 50 కేజీల బియ్యం ప్యాకెట్ తీసుకొని కొంత డబ్బులు తీసుకొని రాత్రే ఆ కరోనా టైం అది ఫస్ట్ కరోనా అనుకుంటా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు పగలపూట తిరగనీట్లు అని చెప్పేసి రాత్రి ఏం చేశానంటే, నేను 50 కేజీల బియ్యం ప్యాకెట్ కొంత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి, ధైర్యంగా ఉండరా అబ్బాయి, నీకేమి కాదు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, నేనున్నాను, నా దగ్గర ఉన్న అమౌంట్ ఇదే, ప్రస్తుతానికి 50 కేజీల బియ్యం ప్యాకెట్ తీసుకో, తర్వాత దేవుడు సాయం చేస్తే మళ్ళీ నీకు నేను అమౌంట్ పంపిస్తాను, కాబట్టి ఇదిగో వీటితో సర్దుకో అని చెప్తే వాడు ఏడ్చి గట్టిగా హక్కు చేసుకుని కౌగులించుకొని, అన్నా నువ్వు లేకపోయింటే నా పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలకు పెట్టడానికి టిఫిన్ లేదన్నా అని ఏడ్చి, నువ్వు నాకు రావడం ఎంతో మేలైందన్నా అని చెప్పేసి బాగా పొగిడాడు, భలే పొగిడాడు. అమ్మ నీలాంటాడు అట్టా ఇట్టా. బిడ్డరా అంతా ప్రార్థన చేసి ఇచ్చేసి తిరిగి రాత్రి మేము నెల్లూరుకి వచ్చేసాం. మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రవీణ్ పాస్టర్ పలానా అబ్బాయి కాటికి వెళ్ళాడంట అని ఎవరికి తెలియాలో వాళ్ళు తెలిసిపోయింది. యేసు రక్తమే జయం. ఏమంట అలా తెలిసిపోయిందో, ఓయమ్మో వాడి దగ్గరికి ప్రవీణ్ పాస్టర్ వెళ్ళాడంట, కాబట్టి ఒకవేళ నేను కానీ ఇప్పుడు పోకపోతే ఆ కుటుంబాన్ని కూడా ప్రవీణ్ బుట్లో వేసుకుంటాడు, ప్రవీణ్ తన దగ్గరికి లాగేసుకుంటాడు అని చెప్పి నా దేవుని బిడ్డలరా అప్పటికప్పుడు కారు తీసి 2,000 రూపాయల ఆయిల్ పోసి వెంటనే పరిగెత్తి వెంటనే వెళ్ళి 50,000 రూపాయల డబ్బులు ఇచ్చి, ఇక్కడే నువ్వు సేవ చేయని చెప్పేసి ఆ అబ్బాయికి చిన్న పూరిపాకు వేయించి, ఇప్పుడే ఇదిగో నీకు ఎంత కావాలో తీసుకో
ఆ ముందు రోజు రాత్రి అంట 100 సార్లు ఫోన్ చేశాడంట. 100 సార్లు ఫోన్ చేసి, డాడీ పిల్లలకు బాగలేదు, డాడీ పాపకు, అవునా ప్రార్థన చేస్తలే డాడీ డాడీ డాడే ఇంకా డాడే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా 100 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదన్నా అన్నాడు. నేను పోయేసాను తెలిసిన వెంటనే 50,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఒక మంచి పూరిపాక చర్చి కట్టి చేసి బిడ్డరా ఆ బిడ్డను ఆడ సేవకు నిలబెట్టి వచ్చేసాడు. ఇంకా ఎక్కడ మన వైపు తిరుగుతాడేమోనని చెప్పి ఒక మంచి మందిరం కట్టించి, ఇలాంటి బలిపీఠం ఒకటి కట్టించి బాగా డబ్బులు ఇచ్చి సేవ చేసి ఆ అబ్బాయి వెన్నుపోటు పొడిచాడు నాకు. కాకపోతే సంతోషం ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి మందిరము, సేవ అన్నీ ఉన్నాయి. దేవుని కృప ద్వారా అలా వెళ్ళడం ద్వారా ఈరోజు ఆ బిడ్డ హ్యాపీగా సంతోషంగా సేవ చేసుకుంటున్నాడు. నాకు అనిపించింది వాడు చేసింది నాకు వెన్నుపోటే అయినా, రాత్రికి రాత్రే నీవే నా ప్రాణమన్నా అని వాడు మాట్లాడినా, మనం వెళ్ళి సహాయం చేసినా ఏమంటా వాడు మరలా ఆ 50,000 డబ్బులకి అమ్ముడు పోయి అలా చేసినా ఈరోజు అబ్బాయి సేవకుడయ్యాడు, మందిరం కట్టించుకున్నాడు, బలిపీఠం చేయించుకున్నాడు, అన్నీ చేయించుకున్నాడు, హ్యాపీగా సేవ చేసుకుంటున్నాడు. ఇంకో షాక్ చెప్పంటావా, నా దగ్గర డబ్బులు తీసుకొని బియ్యం ప్యాకెట్ తీసుకుని అంటే హ్యాండ్ ఇచ్చాడు, నాకంటే హ్యాండ్ ఇచ్చాడు. ఆయన దగ్గర మందిరం కట్టించుకొని అన్ని చేయించుకుని ఆయన హ్యాండ్ ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇంకో దగ్గర జరిపాడు. మళ్ళీ తిరుగుడే పని. ఇంకా దీంట్లో మీకేమర్థమవుతుంది? ప్రజలు నమ్మక ద్రోహులు, ప్రజలు వెనుకనే ఉంటా వెన్నుపోటు పొడిచేవారు. నిజంగా ఇజ్రాయేల్ యాత్రలో మోషేకు ఎదురైన సంభవాలు నేను మీకు కొన్ని తెలియజేస్తున్నా, నా వైపు వినండి. ఇజ్రాయేల్ యాత్రలో మోషేకు ఎదురైన చేదు అనుభవాలు నేను మీకు కొన్ని షేర్ చేస్తున్నా. ఏ విధంగా అలా మోషే ఎంత ప్రేమించినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని బియ్యం ప్యాకెట్లు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా చూసుకున్నా కూడా ఆఖరికి నమ్మక ద్రోహులై వెన్నుపోటు పొడిచారు ఇశ్రాయేలులో. సేమ్ ఈ రోజుకి ఈ నెలకి ఈ సేవ ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో బిడ్డరా చాలామందే నాకు వెన్నుపోటు పడిచారు, చాలామందే నాకు నమ్మక ద్రోహం చేశారు. నేనైతే యథార్థంగా కల్మషం లేకుండా, యథార్థంగా అరమర లేకుండా, కల్మషం లేకుండా ఎంత ప్రేమిస్తే వారు అంత ఘాటుగా పొడిచారు, వెన్నుపోటు పడిచారు, మోసం చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఏదేమైనా వారిని చూసుకొని నేను సేవకు రాలేదు, ఆయన చూసి సేవకు వచ్చాను కాబట్టి ఆయనే నడిపించగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యాత్ర చెబుతున్నంత వరకు నాకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది మోషే గురించే. నాకు కూడా తెలియలా ఇన్ని బాధలు పడ్డాడు ఈ మహానుభావుడని. ఆఖరికి సొంత అక్క, సొంత అన్న వాళ్ళు కూడా దైవజనుడి మీదకి తిరుగుబాటు చేసి బిడ్డరా కాని మాటలు మాట్లాడారు. సొంత ఇంట్లో వాళ్ళే. నాకు అర్థమైంది అంటే ఒక దైవజనుడికి ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులు అయిపోతారు ఆఖరికి. దానికి కూడా రెడీ, యేసు రక్తమే జయం, దానికి కూడా రెడీ. అంటే ఈ సేవలో, ఈ యాజకత్వంలో, అరణ్య యాత్రలో, దేవుని మార్గంలో ప్రజలను కానానుకు నడిపించే ఈ మార్గంలో ఎవరు కూడా నమ్మదగిన వారుగా మనతో ఉండరు. ఎవరు కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా అర్థం చేసుకునే వారు ఉండరు. అంత పెద్ద దైవజనుడికే లేని నాకెట్టొస్తారు ఇంకా. కాబట్టి ఆ దైవజనుడు ఏ విధంగా బాధలు పడుతూ పోయారో మరి తప్పదు మనకు కూడా అని ఎన్నోసార్లు నాకు నేను చెప్పుకున్నా, నాకు నేను ఓదార్చుకుంటూ, నన్ను నేను బలపరుచుకుంటూ సాగిపోయాను. మీరు గమనించండి, ఎంతమంది అయితే సనిగి దేవునికి సేవకునికి విరోధులుగా మాట్లాడారో వారందరూ అరణ్యంలోనే రాలిపోయారు. ఆఖరికి వారి కోసం ఆర్నిశలు ప్రయాసపడిన మోషే కూడా మార్గ మధ్యలోనే చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, మోషే ఇంకా చాలులే, ఇంక యాత్ర చాలు, నీవింకా మరణించబోతున్నావు అని దేవుడు మోషేతో మాట్లాడితే మోషే అంటాడు అప్పుడు కూడా, ప్రభువా నిజమే నేను మరణిస్తాను, నాకు సంతోషమే, కానీ కాపరలేని గొర్రెల వల్లే ఉన్న ఈ మంద, ఈ ప్రజల పరిస్థితి, వీరి పరిస్థితి ఏంటయ్యా అని మోషే మాట్లాడితే దేవుడు అంటాడు, యెహోషువ లేడా నీ పరిచారకుడు,
నీ పరిచారకుడు యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువను అభిషేకించు, అతను ఆత్మను పొందినవాడు, సమర్థుడు, అతను నాయకుడు, నడిపిస్తాడు అని దేవుడు మోషేతో మాట్లాడితే మోషే యెహోషువను తీసుకొని వచ్చి అభిషేకించి, నా తర్వాత ఈ ప్రజలను యోర్దానుకు, కానానుకు నడిపించగల సమర్థుడు నీవే అని యెహోషువను అభిషేకించి మోషే చనిపోతాడు. ఆ తర్వాత యెహోషువ తన ప్రజల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. అప్పటికే 40 ఏళ్ళు గడిచిపోయాయి. ఆ తర్వాత యెహోషువ ఆ ప్రజలు నడిపించడానికి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? పైన వారు విన్నాం, ప్రజలారా, ఈ రోజు దేవుడు యోర్దాను చీల్చి కానానులో చేర్చి ఇదిగో మనకి వాగ్దాన దేశం ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరందరూ లేయండి, పెందలకన్నా లేయండి, ఉదయాన్నే లేయండి, వేకునే లేయండి అని యెహోషువ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత తన ప్రజల్ని మొట్టమొదటిగా సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడికి? కానానుకి. మీరు వేకుని లేయాలా, ఉదయకాలంలో లేచి ఇదిగో మీరందరూ రండి, యోర్దాను దగ్గరికి రండి, దేవుడు ఈరోజు చీల్చబోతున్నాడు, మనకు కానాను ఇవ్వబోతున్నాడు అని దైవజనుడు వేకునే లేచి ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడని పోయిన వారం మనం విన్నాం. కాబట్టి దేవుని ప్రజలు, దైవజనులు, దేవుని బిడ్డలు ఏమవాలా? సిద్ధపడిన వారిగా ఉండాలా. నువ్వు ఐగుప్తులో రక్తం చేత కడగబడినా, ఎర్ర సముద్ర మార్గంలో బాప్తిసము తీసుకున్న, అరణ్య మార్గంలో అరణ్య యాత్ర నువ్వు స్టార్ట్ చేసినా, నువ్వు క్రైస్తవుడిగా కొనసాగిపోతున్నా, సర్లే అన్న, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, యేసుక్రీస్తు ప్రభు కోసం నిలబడతానన్నా అన్ని నీవు ఎంత సిద్ధపడినా, నువ్వు ఎంత ఫిక్స్ అయినా, ఆఖరికి రాజ్యం కొరకైనా, పరలోక రాజ్యం కొరకైనా సిద్ధపాటు మనకు లేకపోతే మనము విడవబడతాము. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, వేకువనే లేపి ఇదిగో సిద్ధపడండి, దేవుడు మనకి కానాను ఇవ్వబోతున్నాడు. నా దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనకేమర్థమైంది? ప్రతి క్రైస్తవుడు మెలకువ కలిగిన వాడిగా తన జీవితంలో ఉండునుగాక. ప్రతి క్రైస్తవుడు మెలకువ కలిగిన వాడిగా తన ఆత్మీయ జీవితంలో ఉండాలి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఇద్దరు కన్యకలే, ఇద్దరు దేవుని బిడ్డలే, ఇద్దరు క్రైస్తవులే. కానీ ఒకరు ఎత్తబడ్డారు, మరొకరు విడవబడ్డారు. ఎందుకని? ఎత్తబడిన వారు సిద్ధపడ్డారు, విడవబడిన వారు సిద్ధపాటు కలిగి జీవించలేదు. కాబట్టి మనం ఎంత భక్తులమైనా సరే, మనం ఎంత బిడ్డలమైనా సరే, మనం ఎంత ఆత్మీయులైనా సరే, మనకు సిద్ధపాటు ఉండాలి. మీరు అనుకోవచ్చు అన్నా, సచ్చిన తర్వాత మన ప్రాణాలు యాడిపోతాయి ఎవరు తెలుసు? నువ్వు చూసావా? నేను చూశానా? ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిస్తాం, లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా, లైఫ్ హ్యాపీగా సంతోషంగా ఉండకుండా. ఏంటి ఇదంతా? నిజంగా పరలోకం ఉందా? నరకం ఉందా? అగ్నిగుండం ఉందా? పరలోకం ఉందా? కొంతమంది భక్తులు, దైవజనులు కూడా, నా దేవుని బిడ్డలారా, అసలు పరలోకం ఉందో లేదో, ఎవడు చూశాడు, ఎవడు తెలుసు అని మాట్లాడారు. అంటే ఈ రోజుల్లో ప్రజలు దేవుని రాజ్యం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది. సస్తే అగ్నిగుండానికో పరలోకానికి వెళ్ళాలా. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఈ భూమి మీద ఆయుష్, ఆరోగ్యం అన్ని ఉండగానే దేవుని రాజ్యానికి సిద్ధపడాలా, దేవుని రాకల్లో ఎత్తపడాలా, పరలోక రాజ్యానికి మేము విడబడాలా. నేను కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళకూడదు. తప్పు చేసి, పాపం చేసి, ఇష్టానుసారంగా మాట్లాడి చచ్చిపోతే అగ్నిగుండం, నరకంలోకి వెళ్ళిపోతాము. భయము, భక్తి కలిగి జీవిస్తే, అరణ్యయాత్రలో సాగిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అన్న అవగాహన చాలా మంది క్రైస్తవులకు లేదు. నేనేమంటానంటే, మన జీవితాలు ఈ భూమి మీద నీటి బుడగ లాంటివి, నీటి ఆవిరి లాంటివి, ఉదయం మన పూసి సాయంకాలం వాడిపోయే అడవి గడ్డి లాంటివి మన జీవితాలు. ఎప్పుడు ఎలాంటి వార్త వింటామో, ఎప్పుడు ఎలాంటి సంభవిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు మనకున్న సమస్తానికి గ్యారంటీ, వారంటీ ఉన్నాయి. మన గుండెకు గ్యారంటీ, వారంటీ లేదు. ఉందా? నీ గుండెకు గ్యారంటీ ఉందా? నీ కిడ్నీలకు గ్యారంటీ ఉందా? నీ లంగ్స్కి గ్యారంటీ ఉందా? నీ బాడీలో అవయవాలకు గ్యారంటీ ఉందా? లేదు. 20 ఏళ్ళకి హార్ట్ స్ట్రోకులు, 15 ఏళ్ళకి షుగర్లు, బీపీలు. ఏంటిది? నా దేవుని బిడ్డలారా, మనిషి మరణానికి దగ్గర అవుతున్నాడు. చిన్నప్పుడు నీ వయసు ఎంతరా అని అంటే ఎవరైనా 1 సంవత్సరం ఎక్కువ చెప్పుకునే వాళ్ళం. మీరు కూడా అంతే కదా.
చిన్నప్పుడు ఎవరైనా నీ వయసు, నేను వాడికంటే పెద్దరా, నేను ఎంత నీ వయసు, నాకు 10 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 12 ఏళ్ళు, ఏంటి 9వ వాడైనా సరే 9వ ఏటైనా సరే ఎవరు అడిగితే చిన్నప్పుడు వయసు కాస్త ఎక్కువ చెప్పుకునే వాళ్ళం, పెద్దోళ్ళుగా ఉండాలని. పిల్లరా ఇప్పుడు చూడండి, వయసు ఎక్కువ అంటే భయం వేస్తామండి. నీ వయసు ఎంతరా అంటే నా వయసు 37 అని చెప్పాలంటే ధైర్యం సరిపోట్లా. 40 వచ్చేసింది అప్పుడే, లేకపోన్నా 40 వచ్చేసింది అప్పుడే, అప్పుడు 40 వచ్చేసిందా, ఇంకేముంది, అంత అయిపోయిందా. ఆ మాట అంటే భయం వేస్తుంది. ఓయమ్మా 37 వద్దు, 20, 16, 20 అలా అనుకుంటే కాలం తిరిగి వస్తుందా? నెవర్. బిడ్డలారా, నీ ఆయుష్ గడుస్తుంది అంటే నీవు సమాధికి దగ్గర అవుతున్నావు. నీ ఆయుష్ గడుస్తుంది అంటే 1 సంవత్సరంలోంచి 1 సంవత్సరంలో అడుగు పెడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? సమాధికి, గుంటలోనికి, 6 అడుగుల గుంటలోనికి నీవు సిద్ధపడుతున్నావు. న్యూ ఇయర్ అన్నా, హ్యాపీ న్యూ ఇయర్, విష్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజలకు అర్థం కానిది ఏంటంటే సంవత్సరం పెరిగే కొలది హ్యాపీ న్యూ ఇయర్ కాదురా కావాల్సింది. మరి ఏంటి? ఆయుష్ పెరిగే కొలది మరణానికి దగ్గర అవుతున్నావు, ఆయుష్ పెరిగే కొలది సమాధికి దగ్గర అవుతున్నావు. ఇది ఆలోచించు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పంటే భయం వేస్తుంది ఎవరికైనా కూడా. ఎందుకని? వయసు పెరుగుతుందంటే, దినాలు గడిచిపోతున్నాయంటే, సంవత్సరాలు గతించిపోతున్నాయంటే. దేవుని బిడ్డలారా, మనము సమాధికి, మరణానికి ఆయుష్ కాలం తగ్గిపోతుందని అర్థము. కాబట్టి ఈ భూమి మీద అశాశ్వతమైన వారిగా మనం ఉన్నాం, ఈ భూమి మీద నిలకడ లేని వారిగా మనం ఉన్నాం. బిడ్డలారా, మరి దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలా వద్దా? దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలా వద్దా? ఏమంట, ఒకవేళ అవిశ్వాసంగా, అపనమ్మకంగా, ఇజ్రాయేలు వలె అల్ప విశ్వాసులుగా సనుగుతూ, గొనుగుతూ, తిరుగుబాటు చేస్తూ, ఇష్టానుసారంగా బ్రతికితే ఈ పాతతరం ఇజ్రాయేలు ఏ విధంగా కానాను కోల్పోయి అరణ్యంలో రాలిపోయారో, అట్లాగే దేవుని రాజ్యానికి ఎత్తపడకుండా, పరలోక రాజ్యానికి టికెట్ నువ్వు సంపాదించకుండా ఈ లోకంలో నువ్వు విడవబడి నరకానికి, అగ్నిగుండానికి నీ పిల్లలు, నీవు వెళ్ళిపోతే అది ఎంత బాధకరం, ఎంత విచారం అది. మన పిల్లలకి ఏదైనా చిన్న నిప్పురవ తగిలితే విలవిల్లాడిపోతాం మనం. అలాంటి మన పిల్లలు అగ్నిగుండంలో అల్లాడిపోతే మనకు సంతోషమా? ఏదైనా ఒక చిన్న అగ్గిపుల్ల మన చేతికి తగిలితే, మన వేలుకు తగిలితే తట్టుకోలేం మనం. అలాంటిది యుగ యుగాలు అగ్నిగుండంలో ఉండాలని ఎలా అనుకుంటాం? ఎలా ఆలోచిస్తాం? ఎలా కోరుకుంటాం? కాబట్టి ఆ అగ్నిగుండం, ఆ నరకం, అమ్మో, అగ్గిపుల్ల తగిలితేనే తట్టుకోలేని బాడీ అగ్నిగుండంలో ఎలా కాల్చబడాలి? ఓయమ్మ వద్దు నాయన, ఆ బతికేది ఏదో నమ్మకంగా, సంతోషంగా దేవుళ్ళ బతికి చచ్చిపోతే పరలోక రాజ్యమైన దేవుడు ఇస్తాడు అన్న అవగాహన, ఆలోచన మనకు లేకపోతే ఎలా? ఇజ్రాయేలులో వారు బ్రతికిందంతా ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తిన్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు దోసకాయలు తిన్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు అవి తిన్నాం, ఇవి తిన్నాం. ఈ అరణ్యంలో మాకు మన్నా కురిపించబడుతుంది. ఆ మన్నా సప్పగా ఉంది, ఒక కూర లేదు, చికెన్ లేదు, మటన్ లేదు. ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి శ్రమ? అరే మోషే, ఐగుప్తులో ఉంటే బాగుండు కదరా, ఏంటిరా మాకు ఈ బాధ? అడుగున ఇజ్రాయేలు అలా మాట్లాడానండి. కొంతమంది నోరు మంచిది కాదు బిడ్డలారా, వారి నోటితో మాట్లాడి 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 వారి నోటి ద్వారా శాపం తెచ్చుకుంటా ఉంటారు. బైబిల్ ఒక మాట ఉంది, వారు కూలెదరు, వారి కూలిపోవటానికి వారి నాలుకే కారణమని. ఇదిగో ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు తిరుగుబాటు. ఇజ్రాయేలు అలా అలా గొనిగి గొనిగి సనిగి 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 ఆఖరికి సంహారకుని చేత నాశనం అయిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. తేలిన ఫలితార్థం ఏంటంటే, ఒక్క మాట చెప్పి చేస్తాను నేను. తేలిన ఫలితార్థం ఏంటంటే, క్రైస్తవ్య జీవితంలోకి వచ్చిన తర్వాత లోకమని ఐగుప్తు ఆశలను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీవు మళ్ళా ఐగుప్తు వైపు వెళ్ళకూడదు, మళ్ళా ఆశలు నీలోకి రాకూడదు. హల్లెలూయా. వదిలేసినావు కదా, లోకాన్ని వదిలేసినావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, బల్లో చేయి వేస్తున్నావు కదా, పరలోకానికి ప్రయాణం చేస్తున్నావు కదా, ఇది అరణ్య యాత్రలో సాగిపోతున్నావు కదా,
కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏం చేయాలా? దేవుని మీద నమ్మి, దేవుని మీద ఆధారపడి అలా నడుచుకుంటూ సాగిపోవాలా. అలా సాగిపోకుండా మాకు ఆ లోకంలో ఉన్నప్పుడే బాగుంది, అప్పట్లో ఉన్నప్పుడే బాగుంది, మేము అప్పట్లోనే బాగుండే వాళ్ళం, ఆ రోజుల్లో మేము బాగుండే వాళ్ళం, అప్పట్లో మాకు సర్వ సమృద్ధి, ఇప్పుడే ఈ కష్టాలు ఈ బాధలు అనుభవిస్తూ వస్తున్నాం అని ఒకవేళ నీ నోటితో నువ్వు సనిగితే విడవబడతావు బిడ్డా, విడవబడతావు. కాబట్టి ఒకటే తెలుసుకోవాలా, వారు సనిగి అవిశ్వాసులుగా మార్చబడి దైవజనునికి దేవునికి తిరుగుబాటు చేసి వారికి వచ్చిన కష్టాలు బాధలను బట్టి వారు సల్లారిపోయి పడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు, రాలిపోయారు. మనమైతే అలా ఉండడానికి వీలు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తుకున్నాం ఈ నాగటిని ఎత్తుకున్నాం. మనం ఇంకా వెనుదిరిగి చూడకూడదు, సల్లుక్కోకూడదు, గొనుక్కోకూడదు, పరిపోకూడదు, సల్లారిపోకూడదు, మరలా ఐగుప్తు కావాలని కోరుకోకూడదు. అలా మనము జీవించదము గాక. వాళ్ళంతా అలా నాశనం అయిపోతే అరణ్యంలో యెహోషువ అంటున్నాడు, ప్రజలారా, మీ తండ్రులకి దేవుడు వాగ్దానం చేసి ఇస్తానని చెప్పిన ఆ దేశాన్ని మీ తండ్రులు కోల్పోయారు. ఎందుకని? వారు సనికి విరోధంగా మాట్లాడి ఇష్టానుసారంగా బ్రతికి వేల మంది, లక్షల మంది వారు అరణ్యంలో చనిపోయారు. అయితే వారి కుమారులైన మీరు మాత్రం అలా ఉండకూడదు, మీరు ఖచ్చితంగా కాలాన్ని చేరాల్సిందే. కాబట్టి ఉదయాన్నే వేకునే లేయండి, మెలకువ కలిగి జీవించండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి, రేయి మొదటి జామున లేచి మోకరించి ప్రార్థన చేయి, వేకునే లేయి, 6 గంటల దాకా 7 గంటల దాకా పడుకోవాకు, శాపము దరిద్రం వస్తుంది అని చెప్పిన పైన వారం. క్రైస్తవుడు ఎవడయ్యానంటే మెలకువ కలిగిన వాడు. క్రైస్తవుడు ఎవడైనా చురుకుగా ఉండేవాడు. 6 దాకా 7 దాకా 8 దాకా 9 దాకా 10 దాకా పడుకునేవాడు అసలు దేవుని బిడ్డే కాదు. అసలు చురుకుగా ఉండాలా, హుషారుగా ఉండాలా, మెలకువగా ఉండాలా. నీ బాధలనన్ను ఉండి, నీ కష్టాలనన్ను ఉండి రేయి మొదటి జామున నీవు లేయాల్సిందే, మోకరించాల్సిందే, సిద్ధపడాల్సిందే. ఎందుకని? ఏమో ఏ రోజు మన ఆఖరి రోజో, ఏ రోజు మన చివరి రోజో, ఏ రోజు మన ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడో. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రభు సన్నిధిలో మెలకువ కలిగి సిద్ధపడి ప్రార్థన చేయగలగాలి. కాబట్టి యెహోషువ అలా ప్రజలను సిద్ధపరిచి లేపుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ప్రజలారా, ఇప్పుడు వెళుతున్న త్రోవ మునుపెన్నడు మీకు తెలియనిది. ఇంతకుముందు మీరు ఎప్పుడు వెళ్ళాలా ఈ మార్గంలో. కాబట్టి ఏం చేయాలి? మీరు చెప్పాలా. ఏం చేయాలి మీరు? మీ ముందు యాజకులు మందసాన్ని మోసుకుంటూ పోతున్నారు, మీరేం చేయాలా? వారి వెనకాల వెళ్ళండి. ఇందాక ఉదయం చీకటితో 5 గంటలప్పుడు మోషే వచ్చాను నా కాటికి. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఒక డిస్కషన్ చేసుకున్నాం. మేమిద్దరం ఏంటి అని అంటే, అదే మనకేంటన్నా ఈ పరిస్థితి, ఈ వర్షం ఏందన్నా, ఈ వర్షం గురించి వచ్చిన టాపిక్ అంతా మాట్లాడతా కొన్ని బాధలు పంచుకుంటే ఒక మాట చెప్పాను నేను. కొన్ని సంస్థల్లో చేరితే, కొంతమంది దగ్గర రాజీ పడితే మనకు సర్వ సమృద్ధి మనకు సాగిపోతుంది మోషే. ఈ కష్టాలు, ఈ బాధలు అసలు మనకేం ఉండవు, హ్యాపీగా మనకి గడిచిపోతుంది మనకి అని చెప్పాను నేను. ఆ తర్వాత అది కరెక్ట్ కాదు కదన్నా అంటే, నిజమే, అది కరెక్ట్ కాదు కాబట్టి, అది రైట్ వే కాదు కాబట్టి ఇలా నిలకడగా నిలబడి ఇలా దేవుని సేవలో సాగిపోతున్నాం. కాకపోతే ఇలా జీవించిన మన జీవితంలోని దేవుడు నమ్మకస్తులుగా ముద్ర వేస్తాడు, స్టాంప్ వేస్తాడు. ఆయన నువ్వు ఎన్ని బాధలైన పడు, ఎన్ని కష్టాలైన పడు, దేవుని కొరకు అలా నిలబడితే అలా స్టాంప్ వేస్తాడు, అలా ముద్ర వేస్తాడు. ఆయన రాజీపడి 1 సెకండ్ మన కష్టాలన్నీ తీరగలిగే మార్గాలు చాలా ఉన్నాయి భూమి మీద. మన కష్టాలన్నీ తీరగలిగిన మార్గాలు భూమి మీద చాలా ఉన్నాయి. ఒక్కసారి రాజీ పడగలిగితే, మళ్ళీ మనస్సాక్షిని చంపుకుంటే అని చెబుతూ చాలామంది ఆ మార్గంలో వెళ్ళిపోయారు. పొరపాటును కూడా మనం ఆ మార్గంలో వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడకూడదు. అవసరమైతే దేనికైనా రెడీ, దేనికైనా సిద్ధమే, ఇంతే, ఇలాగే బ్రతకాలి అని మేము అలా డిస్కస్ చేసుకున్నాం. బిడ్డల సేవ అయినా, విశ్వాస జీవితమైనా దేవునిలో ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక పోరాటం లాగానే ఉంటుంది ఖచ్చితంగా.
ఈ పోరాటంలో మనము సనిగో గొనిగో బాధపడో అవిశ్వాసంగా మాట్లాడితేనో వెనక్కి వెళ్ళిపోయే సందర్భం వస్తుంది. ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ళకు ఉండే కష్టాల కోసం పరలోక రాజ్యాన్ని కాపాడుకోకపోతే, పోగొట్టుకుంటే మనకంటే దౌర్భాగ్యులు భూమి మీద ఇంకెవరైనా అసలు ఉన్నారా? ఎవరు లేరు. ఆ మాట చెప్తూ నేను ఒక మాట చెప్పా, ఏంటన్నా మనకి కష్టాలు, ఏంటన్నా మనకి బాధలు, ఏంటన్నా మనకి కష్టాలు. అప్పుడప్పుడు మా వాడు ఒక మాట అంటూ ఉంటాడు, అన్న నాకు కానీ ఉద్యోగం వచ్చానా, నాకు ఉద్యోగం రాని అన్న, నాకు ఉద్యోగం వచ్చిన ఉంటే రాని అన్న, నాకు కానీ ఉద్యోగం వస్తేనా. నేను చెప్పాను, విశ్వాసులు కొన్ని బాధల్లో నడుచుకుంటూ వెళ్ళాలి అంటే విశ్వాసుల కంటే ఆ బాధలు నేను పడాల మోసే. ఇప్పుడు జ్వరం రాగానే అమ్మ చెల్లి అక్క జ్వరం వచ్చిందా, సరే పలాంది వేసుకో, పలాని విధంగా ఉండు తగ్గిపోద్దులే అని నేను వాళ్ళకు చెప్పాలంటే ముందు ఆ జ్వరం ఏంటో ఫస్ట్ నేను అనుభవించాలా. అంతే కదా, నా తెలుగుని మీకంటే చెప్తా నేను. అన్న మాకు నిందలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అన్న అంటే ధైర్యంగా ఉండమ్మా, నింద ఘనతగా మారుస్తాడు దేవుడు అని నేను విశ్వాసులు చెప్పాలంటే ముందు ఆ నింద లేదో ఫస్ట్ నేను పడాలా. అంటే నేను అనుభవిస్తేనే కదా ఇతరులకు ధైర్యంగా బోధించగలుగుతాను, నేను ఎదుర్కొంటూనే కదా ఇతరులను కూడా ఆ మార్గంలో నడిపించగలుగుతాను, నేను అనుభవిస్తేనే కదా ఈ మార్గంలో వచ్చే వారికి ఒక సలహాదారుడిగా ఉండగలుగుతాను. కాబట్టి నేను ఆ జ్వరం ఏంటో, ఆ నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో ఏమి తెలియకుండా ఏం కాదమ్మా, ఏం కాదులే అని చెప్తే సరిపోతుందా అని చాలా సుదీర్ఘంగా డిస్కస్ చేసుకున్నాం మేము. అన్నా నిజమేనా నువ్వు అంతే కదంట అన్నా అంటాడు మా వాడు. అంటే ఒక విశ్వాసి దేవుని రాజ్యానికి సిద్ధపడాలంటే, ఆ దేవుని రాజ్యానికి వెళుతున్న ఆ మార్గంలో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, తట్టుకోవాలంటే దాన్ని నడిపించే ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని, ఆ విశ్వాస గుంపును నడిపించగలిగే నాయకుడు ముందు ఆ మార్గంలో పోయిన వాడై ఉండాలి. ఆ మార్గంలో లేకపోతే తెలీదు. నాకు జ్వరం రాకపోతే జ్వరం అంటే ఎలా ఉంటుందో మీకు తెలీదు. నేను కష్టాలు అవమానాలు అనుభవించకపోతే వాటిలోంచి మిమ్మల్ని ఎలా లేవనెత్తాలో నడిపించాలో నాకు తెలీదు. అంటే ఏదైనా నాయకుడు ముందు వెళుతున్నవాడు అనుభవిస్తేనే ఆ తర్వాత ప్రజలకి ఓహో నేను కూడా ఈ మార్గంలో వచ్చాను, నేను కూడా ఇలాంటి ఎదుర్కొన్నాను, నేను కూడా ఈ బాధలు పడ్డాను, కాబట్టి నన్ను విడిపించి దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, కాబట్టి ధైర్యంగా ఉండండి. అట్లా కాకుండా షార్ట్వేస్ చాలానే ఉన్నాయి మనకి. ఒకవేళ ఆ మార్గాన్ని కానీ ఎంచుకొని పోయానంటే ఇలా ధైర్యంగా ప్రజలకు వాక్యం చెప్పలేను, ఇలా ప్రజలకి రోషంగా నడుం కట్టుకొని ధైర్యంగా తలెత్తుకొని దేవుని ప్రజలకు వాక్యం చెప్పలేను. ఎందుకని నాకు ఏ కష్టాలు రాకుండా, ఏ బాధలు రాకుండా, ఏ ఇబ్బందులు అనుభవించకుండా అసలు మీకు ఎలా వాక్యం చెప్తాను? అసలు నేను ఆ మార్గంలో వెళ్ళకుండా మిమ్మల్ని ఎలా నడిపించగలుగుతాను ఆ మార్గంలో? బిడ్డలారా, నాకు అది దేవుడు బయలుపరిస్తే, నాకు అది దేవుడు నాతో మాట్లాడితే ఆ మాట మేము డిస్కస్ చేసుకున్నాం అనమాట. నిజంగా ఈ సేవలో, ఈ 6 సంవత్సరాల సేవలో 20వ తేదీ ఎంత 9వ తారీఖు 6th యానివర్సరీ బేదంచెర్లో జరగబోతుంది. రేపు వారం 6వ వార్షికోత్సవం. ఈ 6 సంవత్సరాల వ్యవధిలో నా దేవుని బిడ్డలారా పడిన బాధ ఏంటయ్యానంటే ఆర్థిక బాధ. ఈ 6 సంవత్సరాల వ్యవధిలో పడిన బాధ ఏంటంటే అవమానాల బాధ. ఈ 6 సంవత్సరాల వ్యవధిలో ఎదుర్కొన్న అనారోగ్య బాధ. ఈ 6 ఏళ్ల వ్యవధులు ఎదుర్కొన్నదంటే నా అనుకున్న వారే, నమ్మిన వారే వెన్నుపోటు పడవడం. ఇంకా ఇబ్బంది లేదు, నా తర్వాత బాగా చూసుకుంటారు అనుకున్న వాళ్ళు కూడా వెన్నుపోటు పడవడమే. అన్నా నువ్వు నెల్లూరుకి రా మేమంతా ఉన్నాం అనుకున్న వారు, పక్కనే ఉన్నవారు బిడ్డరా అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, ఇరుకు ఇబ్బందులు. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం నేను పడ్డ ఆర్థిక బాధ నిజంగా అది నేను అనుభవించేదాకా నాకు తెలియదు అంత ఘోరంగా ఉంటుందా అని. బిడ్డరా తినడానికి బియ్యము ఆ పూట ఎత్తుకోవాల్సి వచ్చింది, తినటానికి బియ్యము ఆ పూట ఎత్తుకోవాల్సి వచ్చింది. కనీసం బండి ఆయిల్ పట్టించుకుందామంటే మన రోజు మా చెల్లి ఫోన్ చేసింది, మాధవమ్మ, అన్నా నువ్వేం బాధపడదన్నా, నీకు ఆయిల్ కావాలంటే మా దగ్గర రా ఫ్రీ అని చెప్పింది. సరే ఫ్రీ అని చెప్పింది కదా అని చెప్పేసి నా దేవుని బిడ్డలారా మొన్న వారం భయంకరంగా పరిస్థితి ఉంది, వాటికి వెళ్తాను బిడ్డ ఆయిల్ పట్టిస్తుందేమో అనుకుంటే ఫోన్ చేస్తే నేను రానన్నా సోమవారం వస్తాను అని చెప్పేసి. ఓ అమ్మ అయిపోయింది సీన్. ఇంకా
ఇంకాడికెళ్ళా మీకు తెలీదు. శుక్రవారం శనివారం ఎక్కడి పోలా, ఈడే ఉన్నా నేను. యాడి పోలా నేను, ఏ బండ్లు ఆయిల్ లేదు. నేను ఫోన్ చేసి ఇంకెప్పుడు అన్న సోమవారం దాకా రానన్నా తెగేసి చెప్పేసింది ఒకటే మాట, ఏ రక్తమే జయం. సరేలేమ్మా, దండాలు నీకు, దండాలు నీకు అనుకోని బిడ్డరా. ఈ ఈ ఈ ఆర్థిక బాధ ఇది మామూలు బాధ కాదు. నాకు అనిపించింది, ప్రభువా ఈ బాధే ఎంతోమంది పడుతున్నారు కదా, ముందు నేను పడితే వాళ్ళని ధైర్యపరుస్తాను. ముందు నేను అనుభవిస్తే ఆ టేస్ట్. ఒక పూటకు బియ్యం కావాలంటే ఎలా, ఏం చేయాలి, ఎలా ఎత్తుకోవాలి, ఏంటి కష్టం, ఏంటి బాధ, ఏంటి శ్రమ. సరే నేను ఒక్కనంటే సేవకు వచ్చాను కాబట్టి పడతానులే. పిల్లరా, నన్ను నమ్ముకొని ఉన్నా ఈ మిగతా జీవులు, మిగతా పక్షులను కూడా ఎండిపోయాయి అనుకో. మామూలు ఎండిపోలేదు, మామూలు బాధ కాదు. అయినా కూడా ఈ మార్గంలో నేను ముందు వెళ్తేనే ప్రజల్ని నేను నడిపించగలుగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే ఎన్నో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యతిరేకతలు, పోరాటాలు. నా దేవుని బిడ్డలారా, ఎన్ని ఎదురైనా కానీ దేవుడు అంటున్నాడు, దైవసేవకుడు చెప్తున్నాడు, ఇదిగో ప్రజలారా, మీకంటే ముందు తెలుసు కానానికి ఎలా వెళ్ళాలో, పరలోకానికి ఎలా వెళ్ళాలో, ఈ ఆత్మయాత్రలో ఎలా నడవాలో మీకంటే ముందుగా యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. వారు ఇదిగో మందసాన్ని మోసుకొని మీ ముందు వాళ్ళు సాగిపోతున్నారు. మీరేం చేయాలో వారి వెనకాల వెళ్ళండి, వారిని ఫాలో అవ్వండి. వారు వెళుతున్న ఆ మార్గంలో మీరు వెళ్ళండి. ఎందుకంటే మీకు తెలీదు, ఈ మార్గం మీకు ఎప్పుడు తెలీదు, ఈ త్రోవ మీకు ఎప్పుడు తెలీదు. మీరు ఈ మధ్యలో ప్రభువులో పుట్టిన పిల్లలు, ఈ మధ్యలో ప్రభువులోకి వచ్చిన బిడ్డలు మీరు. కాబట్టి యాజకులు వెంబడించండి, వారి మార్గంలో వెళ్ళండి, వారి మందసాన్ని మోసుకుంటూ పోతున్నారు అని యెహోషువ ప్రజలందరికీ తెలియపరుస్తున్నాడు. మీరు గమనించండి, మెలకువ కలిగి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు దైవజన్ని వెంబడిస్తూ ప్రజలు యోర్దానుకు సిద్ధపడ్డారు. అప్పుడు అంటాడు ఈ మాట, మనం చదివించేమేం దాకా, రేపు దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. గట్టిగా 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రేపు యెహోవా అద్భుత కార్యం చేయబోతున్నాడు. కాబట్టి ప్రజలారా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇది ఫైనల్ మాట, ఫైనల్ వర్డ్ ఇది. ఆ మాట చెప్పి ప్రజల్ని ఎలా పరిశుద్ధపరచి, పరిశుద్ధపరచబడిన ఆ ప్రజలను, యాజకులు మందసం మోసుకుంటూ వెళుతున్న ఆ యాజకులను వెంబడిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ముందు యాజకుడు, లేరా జాను లే, పైకి లే, నా సొక్క పట్టుకు వెనకాల కింద పట్టుకోరా, లాగబాక. ఇజ్రాయేలుడు మందసం మోసి యాజకుడు ఇలా వెళుతున్నారు. బైబిల్ తీయాలాడా. ఇజ్రాయేల్ వెనకాల, యాజకుడు ముందు. ఏం మోస్తున్నాడు? మందసం అంటే ఏంటి? అంజూర పళ్ళు కాదు, నూనె డబ్బాలు కాదు, కర్చీపులు కాదు. రండి 7 వాళ్ళు రండి, ఈ ఒలివ పండ్లు తినండి, అంజూర పండ్లు తినండి, ఈ నూనె పూసుకోండి, టాచ్ బుస్ అని. ఇవి కాదు దైవజనుడు, ఇది మందసం మోస్తున్నాడు. రావాలా, నడవాలా. అలా నడుస్తూ యోర్దానును అలా టచ్ చేస్తాడు యాజకుడు. అలా టచ్ చేస్తే ఆ యోర్దాను 2గా చీలిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అలా యాజకుడు నడుస్తూ యోర్దాను నీళ్ళు అలా తగలగానే యోర్దాను 2గా చీలిపోతుంది. వెంటనే వారు పరిగెత్తుకుంటూ యోర్దాను దాటి వాగ్దాన భూమిలో అలా అడుగు పెడతారు. 40 ఏళ్ల ప్రయాణంలో పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం. వారు కట్టని పురములో శ్రేష్టమైన ఒలివల పండ్లు, అంజూర పండ్లు, శ్రేష్టమైన పురములలో వాగ్దానం చేసిన వాళ్ళ పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసిన వాగ్దాన దేశానికి ప్రజలు అడుగు పెట్టడానికి, పాదము మోపడానికి 40 ఏళ్ళు పట్టింది. ఈ 40 ఏళ్ల సుదీర్ఘమైన వ్యవస్థలో బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆర్థిక బాధలు, ఒత్తిడులు, ఒడిదుడుకులు, ప్రతికూలతలు, ఎన్నో భయంకరమైన స్థితిగతులు వారు అనుభవించి
40 ఏళ్ల తర్వాత దైవజనుడి పాదం అలా తగిలితే యోర్దాను చీలిపోతే ప్రజలు కానాన్లో అడుగు పెట్టుతారు. హల్లెలూయా. ఈ కానాన్లో అడుగు పెట్టడం కోసం మోషే, ప్రభువా తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేసింట, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో ఐగుప్తులోంచి బయటకు వచ్చింది కానాను కోసమే కదా నాయన, కాబట్టి నేను కూడా కానాన్లో అడుగు పెడతానయ్యా. మోషే, ప్రజల్ని బట్టి నువ్వు నాకు తిరుగుబాటు చేసినావు, ప్రజల ముందు నన్ను అవమానపరిచావు నువ్వు, కాబట్టి నువ్వు చూడాలి కానీ కానాను చేరకూడదు అని దేవుడు ఆఖరికి దైవజనుడికి కూడా అనుగ్రహించని ఆ వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అదే ఫైనల్ వారికి. అక్కడ అడుగు పెడితే నా దేవుని బిడ్డలారా, వారు కట్టని పురములు, నాటని తోటలు, చెట్ల ఫలములు, పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుని కనుదృష్టి, దేవుని కృప, దేవుని కాపుదల లక్ష్య పెట్టిన దేశం, దేవుని చేత ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడిన దేశం కానాను దేశం, ఇజ్రాయేల్ దేశం. మీరు గమనించండి, ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధాలు వస్తున్నాయి. శత్రులు రష్యా వారు, అనేక దేశాల వారు ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి వెళుతున్నా ఒక్కడు కూడా ఓడించలేకపోతున్నాడు కానాన్ని, ఇజ్రాయేల్ని. దేనికి చెప్పు? ఆ దేశము దేవుని కృపలో, దేవుని కాపుదలో ఉన్న దేశం, దేవుడు ప్రేమించే దేశం, దేవుడు లక్ష్య పెట్టే దేశం ఆ దేశం. నేను అంటాను, నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో 40 ఏళ్ళు, వాళ్ళైతే 40 ఏళ్ళు ప్రయాణం చేశారు. మనం 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మనకు తెలియదు. ఈ లోకంలో 80 ఎన్నేళ్ళు ప్రయాణం చేయాలో. అయితే 60, 70, 80 ఎన్నేళ్ళు లోకంలో ప్రయాణం చేసినా ఆఖరికి అడుగు పరలోక రాజ్యంలో పడాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నేళ్ళు నడిచినా, ఎన్ని ఏళ్ళు ఈ లోకం నడిచినా, ఎన్ని సంవత్సరాలు, 60, 70, 80, నీ ముందున్న మజిలీ, నీ ముందున్న యాత్ర 40, 50, 60, 70 ఎంత కాలం ఈ భూమి మీద యాత్ర చేస్తావో నాకు తెలీదు. అయితే ఇక్కడ నీ యాత్ర ముగిస్తే అక్కడ నీ పాదం మోపాల దేవుని రాజ్యంలో. ఇజ్రాయేలులు యోర్దాను దాటి కానాన్లో అడుగు పెట్టినట్టుగా, అరణ్యాన్ని దాటుకొని కానాన్లో అడుగు పెట్టినట్టుగా, ఈ లోకమని అరణ్యంలో నువ్వు ముగించిన వెంటనే నీ అడుగు కానాన్లో వేయాలి, పరలోకంలో వేయాలి. అగ్ని గుండంలో వేయకూడదు పొరపాటున కూడా. నరకములో నీ పాదములు మోపకూడదు పొర్రపాటున కూడా. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని దగ్గర యుగ యుగాలు, తరతరాలు, కలతలు, కన్నీళ్లు, చీకటి లేని బంగారు సువర్ణమైన తేజో మహిమ కలిగిన యెరూషలేము అనే పరలోక రాజ్య పట్టణంలో కళ్ళు తెరవాలా. మీకు లాజిక్ చెప్పంటారా? ఈ భూమి మీద అయితే బంగారు మీ ఒంటి మీద ఉంటుంది, మీ చెవుల మీద, మీ ముక్కుల మీద, మీ మెడలో, మీ ఒంటి మీద. ఈ భూమి మీద బంగారు మీ చెవుల మీద, మీ మెడల మీద, భూమి మీద ఉంటుంది, మీ మీద ఉంటుంది. అయితే పరలోకంలో బంగారు ఎక్కడ తెలిసిన? పరలోకంలో బంగారు మీ పాదాల కింద ఉంటుంది. ఈ లోకంలో ఉండే ఈ బంగారు కోసం భార్య భర్తలు తగ్గి వేసుకుని ఇదిగో నాకు ఆ చైన్ కావాల్సిందే అని భార్య అంటుంది. కొంతకాలం ఆగోది ఇస్తానని భర్త అంటాడు, లేదు నాకు కావాల్సిందే. ఆ చైన్ కాడ గొడవ వస్తుంది, అంతే, ఇద్దరికి ఆడ పడిపోద్ది. ఇంకా నేను పలానా దగ్గర చూశాను, చెవులకి అవి ఏమంటారు వాటిని, కమ్మలా, అవి నాకు అలాంటివి నాకు కావాలా. ఇప్పుడు అలా కాదులే, వచ్చేస్తుంది గొడవాడ.
ఎవరు కూడా అగ్నిగుణానికి, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి ఏమంటే ఎవరైనా దేవుని దూరం చేసుకుంటామా? ఎవరైనా దేవుని మందిరాన్ని దూరం అవుతామా? చెప్పండి. అప్పులు ఎక్కువ ఉన్నాయని దేవుని మందిరానికి దూరం అవుతామా? దేవుడు ఆశీర్వాదించడం లేదని దేవుని మందిరానికి విడిచిపెడతామా? కోటికి లేదు, గుడ్డకు లేదు, వాటికి లేదు, వీటికి లేదని చెప్పేసి దేవుని సన్నిధిని వదిలేసి వెళ్ళిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఈ లోకం నుంచి ఎవరైనా ఉన్నారా? ఈరోజు చాలా మంది ప్రజలు దేవుడు ఏం లేదు ఏంటని చెప్పేసి దేవుడు వదిలేసి వెళ్ళిపోతున్నారు, మందిరానికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఏం జరగట్లేదని. నేను అంటాను, ఈ లోకంలో ఏముందని చెప్పి లేకపోయినా పరలోక రాజ్యంలో నీకు టికెట్ సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డగా 8 నెలల ఇజ్రాయెల్ యాత్ర ఎందుకు బోధించారయ్యారంటే మీకు తెలియపరచడానికి. ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు తెలుసుకోకూడదు మీకు. ఇంకా ఆ తర్వాత ఏమవుతాయి? అరణ్యం ఎదురవుతాయి, బాధలు, కష్టాలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, యుద్ధాలు చాలా రేగుతాయి భూమి మీద. అయినా కూడా నాగటి మీద చేయి పెట్టే వెనుక తట్టు చూడకూడదు. అలా చూసి పాత తరపు ఇజ్రాయెల్ రాలిపోయారు, మనమలా రాలిపోకూడదు. ఆ తర్వాత సిద్ధపరచబడాలా, మెలకు కలిగి ఉండాలా, వేకులయ్యాలా. నేను మరలా చెప్తున్నా, 6 గంటల దాకా ఎవరు పడుకోకూడదు, శాపం వస్తుంది కుటుంబాల్లోనికి. 7-8 దాకా పడుకోబాకండి, శాపం వస్తుంది కుటుంబాల్లోనికి. మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీవు దేవుని వైపు చేతులెత్తు అని బైబిల్ రాయబడింది. మొదటి జామున లేచి ఆకాశం వైపు చేతులెత్తు అని బైబిల్ రాయబడింది. ఇదిగో శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని బైబిల్ రాయబడింది. మెలకువ 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 దానిని సిద్ధపాటు కలిగిన జీవితం అంటారు. దైవజన్ని ఫాలో అవ్వండి, మందసాన్ని మోసే దైవజన్ని ఫాలో అవ్వండి. మళ్ళా తచ్చులు పుచ్చులు ఫాలో అయ్యే అలాంటి కేటగిరీలో ఉన్న సేవను అప్పించబాకండి. పొర్రపాటున కూడా అది నేనైనా ఇంకెవరైనా సరే గిరగిరి పదేలాలు, త్వరలాలు, కచ్చిపులు, నూనె డబ్బాలు ఇలాంటివి మోసే దైవజన్ని పొర్రపాటు కూడా వెంబడించకూడదు. అది నేనైనా ఇంకెవరైనా. మరి ఎవరు వెంబడించాలా? వాక్యం. మందసం మోసే దైవజనుడే కావాలా? దైవజనుడు మందసం అయ్యాలా? ఇంకేం పోయకూడదు. దైవజనుడు మందసం అయ్యాలి, ఇంకేం పోయకూడదు. మా చర్చకు వస్తే 10,000 ఇస్తాం, మా చర్చకు వస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తాం, మా చర్చకు వస్తే ఇదిగో గుడ్డలు ఇస్తాం, చీరలు ఇస్తాం. దైవజనుడు మందసాన్ని పోయాలరా? వాక్యం చెప్పాలని పక్కన పెడితే ప్రజలని డబ్బుల చేత, బంగారు చేత, బిర్యానీ చేత, వీటి చేత ఒకనాడని ఒకడు వాడు పొద్దున్న లేస్తే సిగరెట్ కాలుస్తా ఉన్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు. వాడు సంగ పెద్ద ఎవరంట? లేకపోనా అది రైట్ అలాగా చేయొచ్చట. నేను బిడ్డ దాగి వదిలేసి సిగరెట్ పెట్టొచ్చా? నేను వదిలేస్తే ఏమవుతుంది? నేను మరలా చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. నీ దైవజనుడు మందసాన్ని మొయ్యాలా, ఇంకా దేని మొయ్యకూడదు. బిర్యానీ ప్యాకెట్లు మొయ్యకూడదు, డబ్బులు ప్యాకెట్లు మొయ్యకూడదు. మా చర్చికి వస్తే అవసరాన్ని జరుగుతాయి. హైదరాబాద్లో చర్చి చెప్పాను కదా, హైదరాబాద్లో చర్చి ఉంది. ఏంటి? మా చర్చికి వస్తే ఆఫర్, మా చర్చికి వస్తే హాస్పిటల్ అయితే డిస్కౌంట్. ఇదిగో మా చర్చికి వస్తే సస్తే సమాధి పెట్టి వస్తుంది, మా చర్చికి వస్తే ఉదయాన్నే టిఫిన్ వస్తుంది, మా చర్చికి వస్తే బర్త్డే వస్తే బర్త్డే కేక్ వస్తుంది. మందసం వైరా పనికి మాలని దేవుడు చెప్తే మందసం కాకుండా అన్ని వస్తూ ఉంటాయి. ఇంకా ప్రజలు ఏమి రాగా సిద్ధపడతారు, ప్రజలు ఏ పరలోకానికి వెళ్తారు. కాబట్టి వేకువజామున మెలకువ కలిగిన ప్రార్థన జీవితం కలిగి మందసం మోసి యాజకులు వెంబడిస్తూ నేను ముగి చేస్తాను. ఇంకా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. గడి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరేం చేయాలా? మిమ్మల్ని మీరేం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. నా దేవుని బిడ్డలా మీరు గమనించండి, ఇజ్రాయిల్ ఇన్ని చేశారు కదా, ఇన్ని పాటించారు కదా, ఇన్ని తెలుసుకున్నారు కదా, ఇంత మార్గం నడిచి వచ్చారు కదా. కొంతమంది రాలిపోయారు, మిగతా వాళ్ళు అరణ్యమైన, కష్టమైన, ఆకలైన, బాధ ఏదైనా తట్టుకొని దేవుని కొరకు నిలబడ్డారు కదా, వేకుజామున లేచారు కదా, మందసాన్ని వెంబడిస్తున్నారు కదా, దైవజన్ని ఫాలో అవుతారు కదా. ఎంత చేసినా
ఒక పరిశుద్ధత అనేది ఒక్కటి లేదనుకో మొత్తం వేస్తే ఇంకా ఇది ఫైనల్ వర్డ్. ఇంత చేసిన ఈ 40 ఏళ్ళలో నువ్వు ఎన్నో నేర్చుకోవచ్చు. దేవుడి మీద ఆధారపడి బతకడం నేర్చుకోవచ్చు. రేయి మొదటి సమయంలో లేచి ప్రార్థన చేసే అనుభవం నేర్చుకోవచ్చు. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడగలిగిన విశ్వాసం కలిగిన జీవితాన్ని నువ్వు నేర్చుకోవచ్చు. నీకు తగ్గింపు జీవితం ఉండొచ్చు, నీకు ప్రార్థన జీవితం ఉండొచ్చు, నీకు విశ్వాస జీవితం ఉండొచ్చు. కష్టాలు, బాధలు వస్తే దేవుడి మీద ఆధారపడగలిగే గుణం ఉండొచ్చు. వెనుక కలిగే వేగం జామున ప్రార్థన చేయగలిగిన ఆ కృప ఉండొచ్చు. దైవజన్ని క్రమం తప్పకుండా మందసంభ దైవజన్ని క్రమం తప్పకుండా వెంబడించవచ్చు. అన్నీ ఉండొచ్చు. అన్నీ ఉంటే గుండెల్లో పరిశుద్ధత అనేది లేకపోతే మొత్తం వేస్తే ఇదే. ఇంకా ఒక వ్యక్తి కాలానికి వెళ్ళాలంటే ప్రధానమైనది ఏంటి? పరిశుద్ధత. ఏంటి బిడ్డరా? పరిశుద్ధత. అంతేనండి. కాలానికి టికెట్ ఏంటన్నా అంటే పరిశుద్ధత, హోలీనెస్, ద హోలీనెస్. కాలానికి టికెట్ ఏంటి అంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఇదొక్కటి మీరు కాపాడగలిగితే, ఇదొక్కటి మీరు మెయింటైన్ చేయగలిగితే, ఇదొక్క విషయంలో మీరు దేవుని నమ్మకం పడగలిగితే, ఆయన రాకడే వచ్చినా మన పోగడే వచ్చినా ఏది ఏమైనా మన పాదాలు పరలోక రాజ్యంలో పడతాయి. అగ్నిగుండంలో, నరకంలో మన పాదాలు పడవు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దేవుడు మీకు కాలానికి పోతున్నాడు, యోర్దాను చూపించబోతున్నాడు. అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? మీరు లోకమును, ఈ లోక మర్యాద అనుసరింపక, పూర్వము మీకుండిన అలవాట్లు ఇప్పుడు ఉండక, మునుపు మీకుండిన ఆశలు మీకు ఉండక, సమస్తమైన ప్రవర్తనలో మార్చుకొని దిద్దుకొని పరిశుద్ధులుగా ఉండడమే దేవుడి చిత్తమని మొదటి పేతురు 1:16 స్పష్టంగా రాయబడింది. పవిత్రత, పరిశుద్ధత అంటే ఏందన్నా అంటే మునుపు ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదు, మునుపు చేష్టలు ఇప్పుడు ఉండకూడదు, మునుపు జీవించిన జీవితం ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడేమో సమస్త ప్రవర్తన మారాలా, సమస్త క్రియలు మారాలా, మాటలు, చూపులు, ప్రవర్తన, నడవడిక, తోటని సమస్తము మారిపోవాలా. ఎవరైనా చూసిన ఏమన్నా ఒకప్పుడు అలా ఉండేవాళ్ళ మా మనిషి, ఇప్పుడు మారిపోయాడయ్యా, మారిపోయాడు. ఇది ఒకప్పుడు అలా ఉండేదమ్మా మనిషి, ఇప్పుడు చాలా మారిపోయింది, మారిపోయింది. నువ్వు మారడమే పవిత్రత. నువ్వు పవిత్రపరచబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మెలకు కలిగి ప్రార్థన చేసినా, మందసాన్ని వెంబడించినా, దైవజన్ని వెంబడించినా, ప్రార్థన చేసిన విశ్వాసం ఉన్నా, తగ్గించుకుని మంచి గుణములు వచ్చి నీకు, కానీ పవిత్రత లేకపోతే వ్యర్థమే అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు మీకు కాలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను చెప్పాలన్న మాట అంతా ఒకటి బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా జీవించాల్సిందే. మాటల్లో, ప్రవర్తనలో, తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, నడవడికలో బిడ్డలారా. ఇంకా బూతులు మానుకోలేని వారు బూతులు మానుకోండి, సస్తే నరకానికి పోతాం. బూతులు మాట్లాడే వాళ్ళు ఒకవేళ ఉంటే అవి మానుకోండి, సస్తే నరకానికి వెళ్తాం. ఇంకా సినిమాలు, సీరియళ్ళు, లోకము, పాపము ఇలాంటి ఒకవేళ మనం చేస్తూ ఉంటే ఈ రోజే మానివేయండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా ప్రవర్తన ఎక్కడైనా ఏదైనా మార్చుకోలేమో, ఏ విషయంలో మన క్రియలు మారలేమో. బైబిల్ చెప్తుంది, దైవ భక్తి అని చెప్పుకునే వారంట సక్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకోవాలి. సక్రియల చేత అంటే మంచి క్రియల చేత, మంచి ప్రవర్తన చేత మనం అలంకరించుకోవాలి. అంటే మంచి క్రియలే, మంచి ప్రవర్తనే మనకు వస్త్రాల్లాగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇదొక్కటి నీకు లేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక్కటి నీకు లేదు, ఇంకా పాపం చేస్తున్నావు, ఇంకా సినిమాలు చూస్తున్నావు, ఇంకా బూతులు మాట్లాడుతున్నావు, ఇంకా ప్రవర్తన మారలా, చూపు మారలా, మాట మారలా, ఉద్దేశం మారలా, నడవడిక మారలా, ఇంకా ఏం మారలా. ఇంకా ఏం మారలా, ఇంకా ఏం మారలా. ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి ఏంటి? మన పరలోకానికి వెళ్తామా? వదిలేసి మనం పరలోకానికి వెళ్తామా? కానాన్లో అడుగు పెడతామా? దేవుని రాజ్యంలో మనకు సీట్ ఉంటుందా? దేవుని రాజ్యంలో సీట్ ఉంటుందా? మనకి ఉండదు. విడబడతాం. ఒక్కసారి తప్పు చేస్తూ పాపం చేస్తూ చచ్చిపోయామంటే అగ్నిగుండంలో యుగ యుగాలు తరతరాలు నా దేవుని బిడ్డలారా మనం కాలిపోతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటారు పెద్దలు, అన్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు, అన్నీ బాగున్నప్పుడే మన బతుకు మారాలా, ప్రవర్తన మారాలా, తీరు మారాలా, సమస్తము మారాలా. ఒకవేళ తెలుసో తెలియకో బలహీనతలు ఉన్నా ఈరోజే మారాలా, ఈరోజే పాప క్షమాపణ పొంది విడిచిపెట్టేసేయాలి. మీరు గమనించండి, 40 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో వాళ్ళు అనుభవించారు కదా, ఎన్నో నేర్చుకున్నారు వాళ్ళు, ఎన్నో తెలుసుకున్నారు వాళ్ళు. 40 ఏళ్ళు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలిసినా, ఎన్ని పాటించినా ఆఖరికి పవిత్రత అనేది లేకపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు మీకు కానాన్ని ఇస్తాడు. రేపు ఏం చేయాలి? ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుందాము గాక అంటే అర్థం ఏంటన్నా? అసలు మాకు ఆ పదం అంటే తెలియదన్నా. అర్థం ఏంటన్నా అంటే ప్రవర్తన క్రియలు మారాలి అంతే. ప్రవర్తన మారాలి, క్రియలు మారాలి, మాట మారాలి, తీరు మారాలి, చూపు మారాలి, నడక మారాలి. మారటమే పవిత్రత. ఈ లోకమైనను ఈ లోకములు ఉన్న వాటిని అనుసరింపక ఉత్తమమైనది దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీరు మారి రూపాంతరం చెందాలి. రూపాంతరము చెందిన వారికి పరలోక రాజ్యం ఉంటుంది. ఆ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ వారి పాపాల విషయమై, వారి దోషాల విషయమై, వారి అతిక్రమాల విషయమై ఆ రోజే ఇశ్రాయేలు సర్వ సైన్య సమూహం అంతా అలా పరిశుద్ధపరచబడతారు, అలా పవిత్రపరచబడతారు. యేసే రక్తం చేత, దేవుని రక్తం చేత పవిత్రపరచబడి పాపాలు కప్పుకొనకుండా ఒప్పుకొని విడిచిపెట్టి సమస్త ప్రవర్తనను సరిదిద్దుకొని ప్రవర్తన తీరును మార్చుకొని అడుగు ముందుకు వేస్తారు. కానాన్లో అడుగు పెట్టేశారు. కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను, పవిత్రత లేకపోతే పరలోకం లేదు. ఇంకా ఏమన్నా చేయి నువ్వు, ఇంకా నువ్వు ఏమైనా చేయి, ఇంకా నువ్వు ఎంత భక్తి ఏం చేయి. సంవత్సరం రోజులు ఉపవాసం ఉండు, సంవత్సరం రోజులు ఉపవాసం ఉండు, నీళ్ళు తాగకుండా. బలమైన విశ్వాసం కలిగి ఉండు, అంచుల మటుకు మంచి తగ్గింపు కలిగి, మంచి ప్రార్థన, లేస్తే ప్రార్థన ఉండు. కానీ ఆ పవిత్రత చూసారా, పవిత్రత అదొక్క విషయంలో తప్పేమనుకోండి మొత్తం తప్పదు. అందుకే బైబిల్ రాయబడింది, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. నేను అంటాను ఒక మాట, ఏళ్ళ తరబడి మనం ప్రభువు నమ్ముకున్నాం, ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఇంకా మారకపోతే ఎట్లా చెప్పండి బిడ్డలారా? నిజం చెప్పండి, మీరు మారారా? మనలో మార్పు ఉందా? ఆ మధ్య ఒకటి చెప్పాడంట, నువ్వు మారేవరా అబ్బాయి అంటే నేను మారనన్నా అని చెప్పాడంట. ఎట మారేవరా అంటే ఒకప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడితే ఎవరైనా కొట్టేవాళ్ళను నేను. యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు మాటలు నాకు పడదు, ఎవరైనా అలా చెబితే వెంటనే కొట్టేవాడిని నేను అని చెప్పాడంట. మరి ఇప్పుడు ఎలా మారేవరా? ఇప్పుడు ఎలా మారానంటే, ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళని, నమ్ముకోమని చెప్పిన వాళ్ళని కొట్టేవాడిని. ఇప్పుడు యేసు ప్రభు జోలికి ఎవరు వస్తే వాళ్ళని కొడతా అన్నాడంట. కొట్టడం మాత్రం మానలా. అప్పుడు కొట్టాడు, ఇప్పుడు కొడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే కొడతా అన్నాడు, ఇప్పుడు యేసు ప్రభు జోలికి వస్తే కొడతా ఉన్నాడు. కొట్టడం మాత్రం మారలా వాడు. మళ్ళీ ఇంకేంటి, ఇంకేం మారాడు ఇంకా వాడు? దేవుడు పెట్టారా, మారేం అనుకుంటూ మన జీవితాలు మళ్ళీ మనం మోసపరుచుకోకూడదు. మేము ఇక మారిపోయాం అనుకుంటూ మళ్ళీ మనం మోసపరుచుకోకూడదు. సమస్త ప్రవర్తన మారాలి. నాకు సిగ్గుచేటు ఒక మాట ఏంటంటే, కనీసము మన సంఘస్థులు కాదు, బయట వాళ్ళు కొంతమంది నేను గమనిస్తే పిల్లగా విశ్వాస కలిసి వందనాలు కూడా చెప్పుకోరు. ఇతను విశ్వాసం ఎదురు పడితే వందనాలు కూడా చెప్పుకోరు. కనీసం ఆఖరికి ఎంత సిగ్గుచేటు అసలు. అది కనీసం ఎవరైనా కనబడితే దేవుని పెట్టు వందనాలు కూడా చెప్పుకోరు. అది వారి భక్తి. తెలీదా?
క్రైస్తవులు దేవుని బిడ్డలు ఒకరు పలకరించినప్పుడు వందనాలన్నా ప్రైజ్ అలా వందనాలు చెప్పుకోవాలి, అది కూడా తెలియదు. అందుకే సండే స్కూల్ పిల్లలకు ఎక్కువ నేను కోటింగ్ ఇస్తామంట. కనపడితే వందనాలు చెప్పారా ఎవరైనా కానీ, ఎవరు కనపడినా మనం వందనాలు చెప్పాలి. మనం ఎవరు కనిపించినా వందనాలు చెప్పాలి. ఇది అలాంటివి అలాంటి ఈ పునాది చాలా మందికి ఇక ఏం మారుతారు, ఏం పరలోక రాజ్యానికి వస్తారు, ఏం ఎత్తబడతారు, ఏమి దేవుని రాజ్యంలో కాలు నొప్పుతారు చెప్పండి పెట్టారు. మారాలి, మనం మారాలి, మన ప్రవర్తనలో మార్పు మారాలి, మన తీరులో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి, మన విధి విధానాల్లో మార్పు రావాలి, మన జీవన శైలిలో జీవిత విధానంలో మార్పు కలగాలి. అనుకోవాలా ఒకప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోయాడు అన్నాడు, ఇప్పుడు మారిపోయాడు అన్నాడు. ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది, ఇప్పుడు పవిత్రత పరిశుద్ధులుగా మారటమే, మారిపోవటమే పరలోక రాజ్యానికి సీటు, అర్హత, టికెట్ సంపాదించిన వాళ్ళం అవుతాము. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు గురించి చేస్తున్నాను. ఇంకా ఈ 40 ఏళ్ళ సుదీర్ఘ యాత్రలో 8 నెలల క్రితం ఐగుప్తులో స్టార్ట్ అయింది మన జర్నీ. నుంచి 8 నెలలు మనం కొనసాగించాం ఇశ్రాయేలు యాత్రను. ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో తెలుసుకున్నారు, ఎన్నో పాటించారు. కానీ చివరికి వచ్చరికి కానాను అడుగుపెట్టడానికి ఒకే అవసరమైంది, అదేంటంటే పవిత్రత, పరిశుద్ధత. దేవుడు అంటాడు, మీరు పవిత్రపరచుకోండి, అడుగు పెడతారు. వారు పరిశుద్ధపరచబడ్డారు, అడుగు పెట్టేశారు. కానాను దేశం వారి సొంతం అయిపోయింది. హల్లెలూయా. ఆ కానాన్లో కూడా చాలా ఉన్నాయి. కానాన్లో ఎరికో ఉంది, కానాన్లో ఎరికో ఉంది, హాయి పట్టణం ఉంది, ఇంకా చాలా జయించారు, చాలా ఓడించారు. అయితే చివరిగా ఒక మాట చెప్పిన ముగించాడు. విషయం ఏంటంటే, ఈ యెహోషువ ప్రజల్ని కానానుకు నడిపించిన తర్వాత, కానానుకు తీసుకెళ్ళిన తర్వాత పిల్లగా కానాను దేశం అంతటిని యెహోషువ స్వాధీనపరచుకోలేకపోయాడు. మరి ఎవరు వచ్చారు? యెహోషువ తర్వాత వినాలా, యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ తర్వాత ఎవరు వచ్చారయ్యా అని అంటే, యెహోషువ కొంతకాలం నడిపించాడు. కానాను పూర్తిగా స్వాధీనపరచుకోకుండా యెహోషువ మధ్యలో చనిపోతాడు. యెహోషువ కూడా. మరి ఎవరు వచ్చారు? యెహోషువ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళెవరు? యెఫ్తా, సంసోను, గిద్యోను. వీళ్ళు న్యాయాధిపతులు వచ్చారు యెహోషువ తర్వాత. ఈ న్యాయాధిపతులు కూడా కానాను దేశాన్ని పూర్తిగా స్వాధీనపరచుకోలేకపోయారు. సంసోను దేవుడు న్యాయాధిపతి నిలబెడితే తెలీల వల్ల పడుకొని ఆఖరికి ఇదైపోయాడు. గిద్యోను చూస్తేనేమో కొందరికి న్యాయం చేశాడు, యెఫ్తా చూస్తేనేమో కొందరికి న్యాయం చేశాడు. ఇలా కొంతమంది న్యాయాధిపతులు ప్రజలు నడిపించి వారి జీవితాలు ముగించారు. ఆఖరికి ఈ కానాను దేశం పూర్తిగా ఆక్రమించి షియోన్ అనే షియోను కోటను పట్టుకున్న ఏకైక ధీరుడు, వీరుడు ఎవరంటే ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ డేవిడ్, దావీదు. దావీదు మహారాజు. దావీదు రాసిన తర్వాత దావీదును దేవుడు గొర్రెల కాపరిలోంచి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని, ఆ గొర్రెలలోంచి పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ రాజుగా చేస్తే, ఆ దావీదు రాసిన తర్వాత కానాను పట్టణం మొత్తాన్ని స్వాధీనపరచుకొని దేవుని ప్రజలకు అంకితం చేస్తాడు. హల్లెలూయా. దావీద్ ఈ ఐగుప్తు నుంచి కానాను యాత్రలో నా దేవుని బిడ్డలారా 3 ప్రధాన పాత్రలు. 1 మోషే, 2 యెహోషువ, 3 దావీదు. ఈ 3 ప్రజలకు కానాను చేర్పించగలిగారు. మోషే ఐగుప్తు నుంచి యోర్దాను వరకు నడిపిస్తే, యెహోషువ యోర్దాను నుంచి కానానులో కొంత దూరం వరకు నడిపించారు. ఆ తర్వాత దావీదు రాసిన తర్వాత కానాను దేశం మొత్తాన్ని స్వాధీనపరిచి ప్రజలకు అప్పగించి షియోన్ అనే పట్టణాన్ని ఏర్పరచుకొని ఆఖరికి దావీదు కుమారుడి ద్వారా, సొలొమోను ద్వారా ఒక పెద్ద యెరూషలేము మందిరాన్ని ఇశ్రాయేలు దేశంలో దేవుడు కట్టించడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒకే ఒక మాట చెప్తాను, దేవుడు మనకు కానాను ఇస్తాడు, మనం పరిశుద్ధులుగా మారుదుము గాక. మారాలి. సమస్త ప్రవర్తనలో మనం మార్పు చెంది దేవుని దృష్టిలుగా సాగిపోదాం. దేవుడు మనందరికీ కానాను దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన అంటే మోకరించాలి. నేర్చుకోండి. బైక్ వేసి వెళ్ళొద్దు పొరపాటును కూడా.
బయటికి లేచి వెళ్ళొద్దు పొరపాటున కూడా. మోకరించండి, మోకరించండి, మోకరించండి. కళ్ళు మొయ్యండి. ప్రార్థన అంటే కళ్ళు మొయ్యాల. ప్రార్థన అంటే మోకరించాల. ప్రార్థన అంటే కుసకుసలు సరుగులు మారకూడదు. కనిపెడాల ప్రభు సన్నిధిలో. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధత, పవిత్రత, ఐగుప్తు నుంచి కానాను వరకు సాగిన యాత్రలో పరిశుద్ధతే, పవిత్రతే